ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. కొంచెం నా వయసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. తనినా చిన్న పాట పాడుచుండగా మరి పరిచర్యకు తోడ్పాటుగా హృదయపూర్వకమైనటువంటి అర్పణ సేకరిద్దాం. మహాదేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యమే నీ కార్యములు అనే పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. మన ముందున్న కార్యాన్ని జరిగిద్దాం. మహాదేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. మహాదేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. మహాదేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. ఆరాధనా, ఆరాధనా, ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. ఆరాధనా, ఆరాధనా, ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. మహాదేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. ఆజ్ఞ మీదిన నేరానికి, అగ్ని పాలైన నీ వారిని. ఆజ్ఞ మీదిన నేరానికి, అగ్ని పాలైన నీ వారిని. అగ్ని నుండి విడిపించినావు, అగ్ని బలమును చల్లార్చినావు, అందరి ఎదుట ఘనపరచినావు, అందరి ఎదుట ఘనపరచినావు, అతిశయించి జయించినావు. ఆరాధనా, ఆరాధనా, ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. ఆరాధనా, ఆరాధనా, ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. మహాదేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు.
హల్లెలూయా. అయిన వారి ద్వేషాలతో అమ్మబడిన నీ దాసుని, అయిన వారి ద్వేషాలతో అమ్మబడిన నీ దాసుని, అన్య దేశములో ఘనపరచినావు, అధికారినిగా నియమించినావు, అన్నలనే సాగిల పడజేసినావు, అన్నలనే సాగిల పడజేసినావు, అతిశయించి జయించినావు. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడ నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడ నా యేసయ్యా, మహాదేవుడా మహోన్నతుడా, ఆశ్చర్యమే నీ కార్యములు, మహాదేవుడా మహోన్నతుడా, ఆశ్చర్యమే నీ కార్యములు, అందవుని బలశౌర్యములు. పట్టబడిన అర్పణ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ పునరుద్ధానపు వేళ నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే ధన్యతను మా కలుగు చేసినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ పరిచర్యను ప్రేమించి వారు అర్పించిన అర్పణను తిరిగి 4 గంటల దీవెన నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు ఆర్థికంగా ఎదుర్కొంటున్న ప్రతి విధమైన శోధనలు, సమస్యలు తొలగించండి, సమృద్ధిని కలిగించండి ప్రభా. ఆన్లైన్ ద్వారా దూర ప్రాంతాల్లో ఉండి నా ప్రభా సన్నిధి పరిచర్యను ప్రేమించి వారు అర్పించిన అర్పణలు కూడా తిరిగి 4 గంటల దీవెన దయచేయమని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జరగాల? ఓకే ఓకే, జరుగుతుంది. రైట్, ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఆ రిథమ్ కూడా లైట్గా వినబడేటట్టు, కీబోర్డు రిథమ్ అవన్నీ కూడా లైట్గా ఇందులో వినబడేటట్టు. ఏదన్నా మధ్యలో సాంగ్ పాడాలంటే దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఆదికాండము 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము. 17వ వచనం. ఆదికాండం 17:17. అప్పుడు అబ్రహాము సాగిలపడినవి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల శారా కనున అని మనస్సులో అనుకునేను. 18వ వచనం. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి,
ఘనుడవగు దేవా నీకు స్తోత్రమయ్యా. నీ దయారసమును బట్టి మా ఎడల నీవు చూపిన అమితమైన ప్రేమ కొరకు, కరుణ కొరకు, కనికరం కొరకు వందనాలు. మా తండ్రి, ఈ ఆదివారపు వేళ మొదటి ఆరాధనలో వాతావరణం జోరున వర్షం పడుతున్నా నీ కృపతో మమ్మల్ని అందరినీ సమకూర్చావు. ఆయా ప్రాంతాల్లో ఉండి వేకువనే లైవ్ ద్వారా అందుబాటులోకి అనేక మంది బిడ్డలు వచ్చేటట్టు చేశావు. ఈ కార్యముల కొరకు వందనాలు. నీ బిడ్డల్ని నీ పాదాల చెంతకు రప్పించుకున్న నీవు వారితో మాట్లాడతావు నమ్ముతున్నాం దేవా. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం నజరేయుడగు యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం దేవా. మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మీ సమాధానం మాతో కూడా ఉంచి మా అందరితో మీరే మాట్లాడండి. మీ దాసుడు జ్ఞానవంతుడు, మేధావి అని నీ బిడ్డలు రాలేదు, కానీ బలహీనుడై ఉన్నప్పటికీ నీవు నీ దాసుని బలపరిచి వాడుకుంటున్న దేవుడువని, వాడుకోబోతున్న దేవుడువని గుర్తెరిగి నీ మాట కొరకు ఆశతో వచ్చారు. నేను కూడా అంతే ప్రభు. మేమందరము విని జ్ఞానం పొందినట్లు నీవు మాతో మాట్లాడమని యేసు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము దేవునితో పలికినటువంటి మాటని ఇప్పుడు మనం మూలవాక్యంగా చదువుకున్నాం. అసలు ఈ సంభాషణ ఈ ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది? దేవుడు అబ్రహాముని ఎందుకు దర్శించాడు అనేది ఒక కారణం. ఆ కారణం ఏంటో తెలుసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినట్టు రాశాడు. ఎక్కడికి పిలిచాడు అంటే, తానున్న ప్రదేశం నుండి దేవుడు వాగ్దానం చేసిన కనాను ప్రాంతానికి అబ్రహాము రమ్మని పిలిచాడు. అబ్రహాం బయలుదేరి వచ్చాడు. ఆ పిలిచేటప్పుడు అబ్రహాముకి కొదువై ఉన్న ఒక సంగతిని దేవుడు ఎత్తి, ఆ కొదువను నేను తీరుస్తాను, నువ్వు రా అన్నాడు. అబ్రహాముకి అన్నీ ఉన్నాయి. తినటానికి ఆహారం ఉంది, వస్త్రం ఉంది, నీడ ఉంది, స్వజనులు ఉన్నారు, అంతా బాగుంది. కానీ అబ్రహాముకి కొరత ఏంటంటే సంతానలేమి. ఆయన భార్యకి 60 ఏళ్ళు వచ్చినాయి, 65 ఏళ్ళు వచ్చినాయి, ఆయనకి 75 ఏళ్ళు వచ్చినాయి, పిల్లలు లేరు. నాకు తెలిసి మానవ ప్రయత్నాలుగా అన్ని ప్రయత్నాలు జరిగించి ఉండొచ్చు, కానీ సంతానం లేదు. తను ఏ శోధన చేత బాగా ఇబ్బంది పడుతున్నాడో దాని విషయంలో సమాధానం ఇస్తాను రమ్మని ఫస్ట్ దేవుడు అబ్రహామును సంధించాడు. మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య చేత శోధించబడుతూనే ఎంటర్ అయ్యాం. నాకు ఏ ప్రాబ్లం లేదండి, నేను అన్ని విషయాల్లో హ్యాపీగా ఉన్నాను, కాకపోతే యేసు ప్రభు దగ్గరికి ఎందుకో రావాలనిపించింది వచ్చానని చెప్పగలిగేవారు బహుశా చాలా కొద్ది మంది ఉండొచ్చు. 100లో 99% ప్రభువుని దర్శించినటువంటి వాళ్ళు లేదా ప్రభు చేత సంధించబడిన వాళ్ళు ఏదో ఒక అక్కర, అవసరత, సమస్య, శోధన, బాధ, వేదన మొదలైన వాటితో నలిగిన స్థితిలోనే ప్రభువుని దర్శించడం అనేది జరిగింది. ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వేరే ఏవో చెప్పడు, కానీ ఆయన ఒకటే పాయింట్ చెప్తాడు, నువ్వు ప్రజెంట్ ఏది ఇబ్బంది ఎదుర్కొంటున్నావు, నేను దాన్ని తీరుస్తుందా. అబ్రహాంతో అంతే చెప్పాడు, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను, నీ సంతానమును దీవించేదను. మీరు ఆదికాండం 12వ అధ్యాయం ఒకసారి చదవగలిగితే, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, ఒకసారి చదవండి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి త్వరగా. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి
నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క వంశములన్నీ నీయందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము భూమి యందు వంశములన్నీ నీయందు ఆశీర్వదించబడును. భూమి యందున్న వంశములన్నీ అబ్రహామునందు ఆశీర్వదించబడటం ఏమిటి? అబ్రహామునందు ఆశీర్వదించబడటం ఏమిటి అంటే, అబ్రహాము సంతతిలో నుండి ఆయన యందు అంటే ఆయనలో నుండి వచ్చే పాత్ర, ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వాదకరమవుతాయి. నాకే వంశము లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు. నీకు వంశం ఇవ్వటమే కాదు, భూలోకములోని సకల వంశాలు నీ యందు ఆశీర్వదించబడినట్లు నేను చేస్తా. అంటే నిన్ను ఆశీర్వదించటమే కాదు, భూలోకములోని సకల వంశాలు నీ యందు ఆశీర్వదించబడినట్లు నిన్ను ఆశీర్వాద కారణముగా చేస్తా. నువ్వు బయలుదేరు అన్నాడు. ముందు చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి ఆ చివరి మాట ఏంటి? నా యందు సకల వంశములు ఆశీర్వదించబడతాయంటే, నా గర్భఫల విషయంలో, వంశం విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు అని అర్థమైపోయి ఆనందంతో హృదయం గంతులేసి, ఇక ఎక్కడికి పోవాలి, ఎందుకు పోవాలి, ఏంటి అని ఏం ప్రశ్నలు అడగకుండా అలాగ బయలుదేరాడు. బయలుదేరి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి కనిపెట్టాడు. కానీ ఏం సంతానం కలగలేదు, ఏ వంశ వృద్ధి ఏం జరగలేదు. నిర్వంశంగా తను ఒక్కడే అలాగ ఉండిపోయాడు, కానీ ఇక ఆయన వంశవృద్ధి ఏం జరగలేదు. ఏంది అని బాధపడ్డాడు, కృంగిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, మరేం ఆన్సర్ లేదు. ఆయనేమో ఇప్పుడు ఉదాహరణకి రోగంతో ఉన్నోడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమని వాగ్దానం వేసి, నీ స్వస్థపరుస్తాందా. కొంతకాలం గడిచినా ఎందుకు నాకు స్వస్థత రాలేదు అని కొంతమంది డౌట్ పడ్డట్టు. కొంతమంది ఏదో ఓ ప్రయత్నంలో ఉంటారు, ఆ ప్రయత్నం సఫలత కోసం దేవుని అడుగుతారు. సో నేను సఫలపరుస్తాను రా అని దేవుడు పిలుస్తాడు, వెంటనే జరగదు అది. దేవుడు చేస్తాను అన్నాడే, నాతో స్పష్టంగా మాట్లాడే, నాకు దర్శనం కూడా ఇచ్చాడే, ఎందుకని నాకు చేయలేదు అని మదన పడ్డట్టు అబ్రహాం కూడా మదన పడ్డాడు. అయితే 13వ అధ్యాయం 14వ అధ్యాయం ఏమేం జరిగినాయో మీకు తెలుసు. ఇక 15వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఒకసారి చూడండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడుము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పాను. అది సంగతి. నిరీక్షించాడు, కార్యం జరగలేదు, కొంచెం నిరుత్సాహం వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళా ఏం మాట్లాడుతున్నాడు అంటే, అబ్రహామా భయపడకము, నేను నీకేడము అని ఏదో 2-3 మాటలు చెప్తే, ఇవన్నీ ఎన్ని చెప్తేనేమి, అప్పుడు చెప్పావు ఇప్పుడు కూడా చెప్తున్నావు, కానీ ఏం లాభం? ఏది ఆశించి అడుగు వేసానో అది దక్కలేదు కదా. గర్భఫలం ఇస్తానన్నావు, సంతానం ఆశీర్వదిస్తానన్నావు, సకల వంశాలు దీవించబడేటట్టు చేస్తానన్నావు, నాకే వంశం లేకుండా చేశావు, ఒక వంశాంకురాన్ని ఇవ్వకుండా చేశావు. ఏమయ్యా? దమస్కు ఎలియాజరే నా ఆస్తి అంతటికి కర్తగును కదా, నాకు బిడ్డలేడు కదా అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మళ్ళొక్కసారి తన వాగ్దానాన్ని రెట్టించి మాట్లాడుతున్నాడు. చదువు. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. అద్దుగదుగో చెబుతున్నాడు, అతను నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాడు. కడుపునే పుట్టిస్తాను నేను.
నీ గర్భవాసమున పుట్టబోవుచున్న వాడే నీకు వారసుడగును. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవును అని చెప్పాను. డౌట్ వచ్చినప్పుడు విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఎందుకంటే టైం డిలే అయ్యే కొద్దీ డౌట్ పెరుగుతూ ఉంటుంది మనకి. ఏమయ్యా, ఆశీర్వదిస్తానన్నావు, అప్పులు తీరుస్తానన్నావు, రోగం తగ్గిస్తానన్నావు, పిల్లల్ని ఇస్తానన్నావు, ఉద్యోగం ఇస్తానన్నావు, వ్యాపారం అభివృద్ధి చేస్తానన్నావు, అది ఇస్తానన్నావు, ఇది ఇస్తానా, మనం భౌతికమైన అడుగుతాం. ఇట్లనే పాపం ఆయన కూడా అడిగాడు. వెంటనే కార్యం జరిగితే మనమేం అడగం దేవుణ్ణి, ప్రశ్నే ఉంది. కానీ కార్యం జరగటం ఆలస్యమైనప్పుడు కొంచెం విశ్వాసం ప్రశ్నార్థకమై దేవుణ్ణి అడుగుతాం. అయితే దేవుడిచ్చే సమాధానం ఇలా ఉంది, ఆయన వారసుడు ఈయన వారసుడు కాదయ్యా, నిన్ను నిజంగానే ఆశీర్వదిస్తాను. ఎవరి సంతానమో నీకు వారసుడు కాదు, నీ గర్భవాసాన పుట్టబో వాడే నీకు వారసుడు అవుతాడు. అంతేకాదు, నీకు డౌటా, ఒకని కాదు నీకు ఇచ్చేది, ఇట్రా బయటరా అని బయటికి తీసుకొచ్చి ఏం చూపించాడు? ఆకాశంలో మీరేదో అన్నట్టుందిలే నాకు. ఆకాశ నక్షత్రాలు చూపించాడు. అప్పుడు అంటే ఏ టైం అయి ఉంటుంది అది? పగటిపూట నైట్ పూట? పగటిపూట కాదు, నైటు. తీసుకొచ్చి చూపించి, ఈ నక్షత్రాలను లెక్కించగలవా? లెక్కిస్తే లెక్కించు అంటే, అది సాధ్యం కాదు ప్రభు అంటే, నీ సంతానమును నీవే లెక్కించలేనంత మందిని నీకు ఇస్తాను. మొదటిసారి ఏం చెప్పాడు? భూలోకములోని వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడును అన్నాడు. అంటే నీ వంశం ద్వారా. 12వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో డౌట్ వచ్చింది మళ్ళీ అబ్రహాంకి. డౌట్ వచ్చినప్పుడు ఆయన ఇంకొంచెం రెట్టించి మాట్లాడుతున్నాడు. ఒకడు కాదయో, నువ్వు లెక్క పెట్టలేనంత మందిని నీకు ఇస్తా అన్నాడు. ఇది మరీ చోద్యం. ఒక్కడికి దిక్కు లేదు కానీ నక్షత్రాలు అంత ఇస్తాడంట. కానీ ఆయన అంటాడు, కానీ ఒకడినన్నా ఇస్తే నమ్మొచ్చు. కానీ అన్నమాట నిలబెట్టుకోపాయే, సంవత్సరాలు గడిచిపోయే. ఏందయ్యా అంటేనే మళ్ళీ వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటో అని కొంచెం దేవుణ్ణి ఒక మాట అన్నాడు, నిజంగా నువ్వు ఇచ్చే పని అయితే నాకు అది ఎలా చేస్తావో నాకు చూపించు, నాకు చెప్పు, నాకు ప్రమాణం చేయి, నాకు నిబంధన చేయి, ఇది ఎలా జరుగునో నాకు చెప్పు నువ్వు అంటే, అప్పుడు ఒక పశువుని ఒక పక్షిని వధించి 2 ఖండాలుగా విభజించి నువ్వు ఉంచు, నేను వాటి మధ్య దాటిపోయి నీతో ప్రమాణం చేస్తాను, నిబంధన చేస్తాను. నువ్వు మామూలుగా నమ్మట్లేదుగా. కాలం గడిచే కొద్దీ విశ్వాసం సన్నగిల్లి ప్రశ్న ఏర్పడినప్పుడు దేవుడు ఎంతగా బలపరుస్తున్నాడో తన దాసుని చూడండి. సరే, దాన్ని అటు ఉంచుదాం. అక్కడ ప్రమాణం అయిపోయింది. ఆ అగ్ని ఖండాల మధ్య, ఆ 2 ఖండముల మధ్య అగ్ని వలె దేవుడు దాటిపోవటం, ప్రమాణం జరగడం మనకు తెలిసిన సంగతే. అయితే పక్షిని పశువుని వధించి ఆ ఖండాలు విభజించి పెట్టిన తరువాత దేవుడు వచ్చేంత వరకు అబ్రహాం కాపలా గాయాల్సి ఉండే, పక్షులు ఏవి కూడా దాని మీద వాలకుండా. కానీ ప్రొద్దుగ్రుంకన ఆరంభించినప్పుడు అబ్రహాము గాఢ నిద్రపోయాడు. అంటే పగలంతా తోలినట్టున్నాడు, ఏవి వాలకుండా. కాపలా కాసి సాయంత్రం పొద్దుగుంకి వేళ నిద్రపోయాడు, గాఢ నిద్రపోయాడు. అప్పుడు దేవుడు వచ్చి ఆ 2 ఖండాల మధ్య అగ్ని వలె దాటిపోతూ ఆయనకి ఇస్తానన్న ప్రామిస్ చేసి అయిన తర్వాత చెప్తున్నాడు, నీవు చివరి వరకు దీన్ని కాపాడలేదు గనుక నీ సంతానము తమది కాని దేశములో కొన్ని 100 సంవత్సరాలు, 400 సంవత్సరాల పైచిలకు బానిసలవుతారు అన్నాడు. అక్కడ చెప్పాడు ఇశ్రాయేల్ ఐగుప్తు జీవితాన్ని గురించి. సరే, అయిపోయింది. 15వ అధ్యాయం అలాగ అయిపోతే 16వ అధ్యాయంలో అబ్రహాము తప్పటడుగు. ఎందుకు? మరికొన్ని సంవత్సరాలు అయింది. మొదటిసారి వాగ్దానానికి రెండోసారి వాగ్దానానికి మధ్యలో కొన్ని సంవత్సరాలు నిడివి. ఆ రెండోసారి వాగ్దానం అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు టైం తీసుకున్నాడు. కార్యం చేయటలా.
భార్య శారా వచ్చి, ఏంటండి మరి సంతాన సంగతి ఏందని అడిగింది. ఇస్తాడులేమ్మాయి, దేవుడు ఇస్తాడు, నువ్వు ఎందుకు ఆందోళన పడతావు అంటే, ఇస్తాడని చెబుతున్నావు, సంవత్సరాలు గడిచిపోతుంది, ఇంక ఈయటానికి ఇక్కడ మాకు ఓపిక కూడా వెళ్ళి అయిపోయింది, నాకు ఛాన్సే లేదు, నువ్వు పెద్దోడు అవుతున్నావు, నేను పెద్దదాన్ని అవుతున్నాను, ఇంకేం ఇస్తాడులే, ఇంకా ఆశలేం లేవు, కానీ ఇక చేస్తే ఒక చిన్న ప్రయత్నం చేయి, నువ్వు చేస్తానంటే చెప్తాను, నీకోసం ఏమైనా చేస్తా సారా చెప్పు. ఇక నాకు పిల్లలు పుట్టే భాగ్యం లేదు, నా కర్మ ఇంతే, కాబట్టి ఇక నాకైతే ఆశలు లేవు. దేవుడు చేస్తానన్నాడు, ఇన్ని సంవత్సరాలు నిరీక్షించాం, అది కూడా చేయలేదు. కాబట్టి నా దాసి అయిన హాగరు ఉంది కదా, ఆమెను చేసుకో, ఆమె ద్వారా నాకు ఓ బిడ్డను కనివ్వు అంది. మొదట ఆశ్చర్యానికి గురైన, మరి ఆడవాళ్ళు పట్టుబడితే మామూలుగా ఉండదు కదా. కొంతమంది భక్తులు అంటారు, శారా చెప్పగానే ఎగిరి గంతేసి చేసేసుకున్నాడని. చేసుకోవాలి అట్లా. అబ్రహాం అంత బలహీనుడు కాడు. ఆడ మనిషి అవకాశం ఇవ్వగానే ఎగిరి గంతేసి హడావుడి చేసే వ్యక్తి కాదు ఆయన. నాకు తెలిసి ఇక అది చెప్పులోని రాయి చెవిలోని జోరిగా కంటిలో నలుసు కాలిముళ్ళని ఇంటిలోని పోరు ఇంతంత కాదయ్యా అని ఒకటి ఉంది వేమన శతకంలో. ఏం పోరు పెట్టిందో, ఆదాము చేత పండు తినిపించడానికి హవ్వ పోడు పెట్టినట్టు. ఫస్ట్ నుంచి పాపం ఏం చేద్దాం, మగజాతి మొత్తం బెండైపోవటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాధపడకండి బ్రదర్, చేయగలిగిందే ఉంది. లోకరక్షకుడు అంతటి వాడే తన వధువు కోసం భూమి మీదకి వచ్చి పడరాని బాధలలో పడ్డాడు. మనం ఎంత నాయన, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. విశ్వ నిర్మాణకుడు అయిన వాడు, విశ్వాన్ని నిర్మించిన నిర్మాణకుడే భార్య కోసం వచ్చి పడాల్సిన బాధలన్నీ పడ్డాడు భూమి మీద. అంటే వధువు సంఘం కోసం, అంటే మన కోసం. అంటే మనకు తప్పదు. ఏంది ప్రభువా అంటే, నేను సంఘమును ప్రేమించినట్టు మీరు మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాడు. మరి ఏం పోడు పెట్టిందో, ఏం సణిగిందో, ఏం కొణిగిందో ఆ పోడు పడలేకపోయినాడు. పడలేక ఆ ఐగుప్తురాలైనటువంటి హాగరును చేసుకొని ఇక ఆమెతో జీవించటం మొదలుపెట్టాడు. ఆమె బిడ్డను కన్నది. ఆ బిడ్డ ఇష్మాయేలు. ఇష్మాయేలు పుట్టాడండి. పుట్టిన తర్వాత కొంతకాలం దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. కొంతకాలం దేవుడు మౌనం అయిపోయాడు. ఎందుకంటే దేవుడు చెప్పంది చేశాడు, భార్య చెప్పింది చేశాడు. భార్యను ప్రేమించి భార్య మాట వినొచ్చు, కానీ అది దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తానికి భిన్నంగా భార్య చెప్పినా, తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, అన్న చెప్పినా, అక్క చెప్పినా, అమ్మ చెప్పినా, దేవుని చిత్తానికి వ్యతిరేకమైంది చెప్పినట్లయితే ఖచ్చితంగా దాన్ని సున్నితంగా తిరస్కరించాల్సిందే. అంతేగాని దేవుడే చెప్పాడు కదా భార్యను ప్రేమించమని, కాబట్టి ఆమె ఏది చెబితే అది చేస్తానంటే పోయి గుంట్లో పడతారు. దేవుడే చెప్పాడు కదా తల్లిదండ్రిని ప్రేమించమని అని, తల్లిదండ్రి అసలు దేవుణ్ణే వదిలేయమంటే వదిలేస్తే మొత్తం కలిసి నరకానికి పోతాం. కొన్ని వినదగ్గవి ఉన్నాయి వాళ్ళ మాటలు. దేవుని విషయంలో వాళ్ళు అడ్డొచ్చే పని అయితే పక్కన పెట్టేసేయాల్సిందే. అక్కడ మాత్రం రాజీ లేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. భార్య మాట విని బిడ్డను కన్నాడు, మెత్తబడ్డాడు. తర్వాత కొంతకాలం దేవుడు మాట్లాడాలి అబ్రహాముతో. దేవునికి మహిమ. చూడండి, హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. 86. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. 86, 99 మధ్యలో ఎంత?
అక్కడే ఉందండి. ఆదికాండం 16వ అధ్యాయము 16వ వచనంలో ఎంత వయసులో ఇష్మాయేలు పుట్టాడో చెప్పాడు. 86 ఏళ్ల వయసులో. ఇప్పుడు మళ్ళా దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు 99, అంటే 15 సంవత్సరాల. అంతేనా? ఏమో నాకు లెక్కలు తెలియదండి. 86, 99, 13, 12, 11, 13. ఆ 86కి 4 వేసుకోండి, అంతే కదా. 86 ఏండ్ల వాడు, 99. టోటల్గా ఎంత ఉంది? పెద్దగా చెప్పాలా? పర్లేదు. 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదండి అబ్రహాంతో. 13 సంవత్సరాలు అబ్రహాంతో దేవుడు మాట్లాడకుండా మౌనం అయిపోయాడు అబ్రహాం చేసిన పనికి. నీకు ఇస్తానంటే భార్య మాట విని తొందరపాటు అడిగేసినందుకు ఇన్ని సంవత్సరాలు మాట్లాడాలి ఆయన. చివరికి 17వ అధ్యాయంలో మళ్ళా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఇక దేవుడు చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చే టైం ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు చూడండి, అబ్రహాం వద్దన్న పని చేశాడని దేవుడు తన వాగ్దానాన్ని విరమించుకోవాలా. ఆయన నిజాయితీ చూడు. స్తోత్రం చెప్పు ఆయనకి, గట్టిగా చెప్పు. దేవుని నిజాయితీ, దేవుని యథార్థత, దేవుని నమ్మకత్వం అది. దేవుడు ఇస్తానన్న దాని కొరకు నిరీక్షించకుండా తొందరపాటు అడుగు వేసినప్పటికీ దేవుడు తాను ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చక మానలేదు. ఆ టైం ఆసన్నమైనప్పుడు 99 ఏండ్లు వచ్చినప్పుడు మళ్ళా దర్శించాడు. మళ్ళా దర్శించి అప్పుడు అన్నాడు, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను తన్ను గూర్చి తాను పరిచయం చేసుకుంటున్నాడు, సర్వశక్తి గల దేవుడను. దేవునికి రిస్క్ అయిద్దేమో ఈ వయసులో మాకు సంతానం అంటే, నా భార్య అయిన శారాకి ఈ వయసులో సంతానం అంటే దేవునికి రిస్క్ అయిద్దేమో. ఎందుకు దేవుని అంత రిస్కులో పెట్టాలి? అందుకే దేవునికి రిస్క్ లేకుండా అవకాశం ఉన్న వ్యక్తితో నేను సంతానాన్ని కందాం అనుకుంటున్నావా? అనుకొని చేశావా? నా పేరు ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడను. హల్లెలూయా. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నిబంధన, నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరో. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశము అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు, చూడండి, కాపట్ల నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా అని సున్నతి సంస్కారాన్ని గురించి కూడా మాట్లాడాడు. బాగుంది. ఇవన్నీ విన్న తర్వాత, ఇంత మాటలు చెప్పిన తరువాత ఇది 3వసారి దేవుడు మాట్లాడటం. ఇక్కడైతే నీ సంతానమునకును నాకును మధ్య నా నిబంధన అనే మాట అనేక పర్యాయాలు వాడాడు. ఇన్ని విన్న తర్వాత కూడా అబ్రహాము చూడండి ఏమన్నాడు 17వ అధ్యాయం 17వ వచనంలో. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల శారా కనున అని మనస్సులో అనుకొనెను. ఎక్కడ అనుకున్నాడు? మనస్సులో అనుకున్నాడు.
అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, ఒక్కసారి ఆలోచించండి ఆ మాట. ఇష్మాయేలు విషయంలో దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడా? ఇస్సాకు విషయంలో సంకల్పం కలిగి ఉన్నాడా? అసలు దేవుడు అబ్రహాముకి ఎవరిని ఇవ్వాలనుకున్నాడు? ఇస్సాకునా ఇష్మాయేలునా? ఇస్సాకుని. ఆ ఇస్సాకు నుండి యాకోబు నుండి 12 గోత్రాలు, 12 గోత్రాల్లో ఒకటి యూదా గోత్రం, యూదా గోత్రంలో నుండి లోకరక్షకుడుగా ప్రభు తానే రావటం, అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలియాగం జరిగించటం, భూలోకములోని సకల వంశములు. ప్రకటన గ్రంథము ఒక్కసారి 7వ అధ్యాయం ఒక్కసారి తీయండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం చదువు. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం సువార్త చెబితే జనం నమ్మట్లేదు, జనం అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, తిరస్కరిస్తున్నారు, త్రోసేస్తున్నారని మనం అనుకుంటున్నాం కదా. కాదు. ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవ్వడునో లెక్కింపజాలని ఒక గొప్ప జన సమూహము. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం. అంటే రక్షింపబడ్డోళ్ళ రక్షింపబడనోళ్ళ? తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, ఆశీర్వదించబడినోళ్ళ బడనోళ్ళ? ప్రతి వంశములో నుండి, ప్రతి జనములో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి ఇంతమంది వచ్చి నిలబడ్డారంటే వీళ్ళందరి రక్షణకు కారకుడెవరు? యేసయ్య ఎవని సంతానముగా పిలువబడ్డాడు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1:1. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి. దేవునికి మహిమ. ఎవరి సంతానం అని చెప్పబడింది? దావీదు కుమారుడు. దావీదు ఎవని కుమారుడు? అబ్రహాము కుమారుడు. టోటల్గా ఇప్పుడు రక్షకుడు ఎవరిలో నుంచి వచ్చాడు? ఎవని యందు వచ్చాడు? అబ్రహాము నందు వచ్చాడు. నెరవేరిందా? ఇంత పెద్ద ప్లాన్ కలిగి ఉంటే, ఇంత ఇవ్వాలని దేవుడు సంకల్పిస్తే, ఇంత చేయాలని దేవుడు దాచిపెడితే ఇష్మాయేల్ జాలి అంటున్నాడు. ఏం చేయాలి అబ్రాహాముని? అందుకు ఎత్తుకున్నానండి ఈ వచనం. దేవుడు మనకు దాచిపెట్టినవి, మన కొరకు భద్రపరిచినవి, మనకు ఇవ్వగోరినవేవో అవి పూర్తిగా మనం భవిష్యత్తులోకి వెళ్ళి తెలుసుకోజాలం. దేవుడు మనకి ఏవేవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముగా లేదు. కానీ ఒక్కటి నిజం, మనము ఆయన సంతానము, ఆయన మన తండ్రి. మన ప్రస్తుత పరిస్థితులను చూసుకొని, మన ప్రస్తుత కాల ఇబ్బందులను చూసుకొని, మన ప్రస్తుత కాల ప్రతికూలతలు చూసుకొని, మన భవిష్యత్తును గురించి వికృతంగా మనం ఊహించుకుంటాం. ఇది సైతాను చేస్తున్న మోసం, అపవాది చేస్తున్న కుట్రాది, మనకు మనశ్శాంతి లేకుండా చేయటానికి. వాడు తొందర పెడతాడు,
దేవుడు ఇచ్చేది ఎప్పుడో, దేవుడు చేసేది ఎప్పుడో, దేవుడు చేసేది ఏందో, ఆ లోపు నీ కార్యమంతా అయిపోయి, నీ పని అంతా అయిపోతుంది అని తొందర పెట్టి తప్పటడుగులు వేసేటట్టు ప్రేరేపిస్తాడు. ఒకవేళ దేవుడు చేసిన ఆలస్యాన్ని మనం గుర్తించకుండా, దాని వెనుకున్న ఆంతర్యాన్ని గుర్తించకుండా ఏదేని విషయంలో తొందరపడ్డట్టయితే దాని పర్యవసానం జీవితకాలం మనమే అనుభవించాల్సి ఉంటుంది. ఇది అబ్రహాం జీవితంలో యథార్థంగా జరిగింది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ప్రభువుకు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వరుసగా చెప్పుకోవచ్చు. ఇక నువ్వు దేవుని బిడ్డవి, నీ తండ్రి శ్రీమంతుడు, ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడు, శ్రీమంతుడై ఉన్నవాని కుమారుడవు, కుమార్తెవై ఉన్నావు నువ్వు. సర్వశక్తుడైన వాని కుమార్తెవు, కుమారుడవై ఉన్నావు నువ్వు. దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. బాగుంది. ఎవరిని బట్టి అంటే యేసును బట్టి దేవుని బిడ్డవు అయిపోయావు. ఎప్పుడైతే నువ్వు ఆయన సంతానంగా మారిపోయావో నీ జీవిత విలువలు మారిపోయాయి. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం. ఇక అందరిలాగా నువ్వు ఆందోళన చెందడానికి వీల్లేదు, అందరిలాగా నువ్వు ఇబ్బంది పడటానికి వీల్లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. లోకస్తుల జీవిత విలువలు, నీ జీవిత విలువ ఒక్కటే కాదు. నీ జీవిత విలువ యేసును బట్టి తండ్రి ఎదుట మారిపోయింది. నీ జీవిత విలువ, నువ్వు ఆయన సంతానం అయిపోయావు. గనుక నీకు దేవుడు సిద్ధపరిచినవన్నీ కూడా ఉన్నతమైనవే, శ్రేష్టమైనవే, నువ్వు ఊహించనివే. నువ్వు అడిగేది గోరంతా, నువ్వు ఆశించేది గోరంతా, దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది కొండంతా. ఒక మాటలో చెప్పాలంటే, నా వ్యాపారమును అభివృద్ధి పరచు తండ్రి, స్తోత్రం నాయనా అని అడిగాను నేను ప్రార్థన చేసి. స్టార్టింగ్లో మంచిగా ఒక కార్ఖానా ఏర్పాటు చేసుకున్నాను, దీన్ని ఆశీర్వదించు, 10 మందికి పని కల్పిస్తా, నేను బ్రతుకుతా, 10 మందిని బ్రతికిస్తా అన్నట్టు నీ పరిచర్యకు కూడా హెల్ప్ చేస్తా, నన్ను ఆశీర్వదించు తండ్రి. దొరికింది, మంచిగా కొంచెం వాటంగానే ఉంది ప్రభువా, నువ్వు ఇచ్చిందే, ఆశీర్వదించు తండ్రి అని నా వ్యాపారమును దీవించమని దేవుణ్ణి అడిగాను నేను. భారంగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మరి. ఒకవేళ సరే మనోడు ఇంతగా కడుపు మార్చుకొని మరి మొర్ర పెడుతున్నాడు, పోనీ బాబు అని ఆశీర్వదించాడు అనుకో, ఇప్పుడు నేను ఎక్కడ ఉంటా? మీరందరూ ఎక్కడ ఉంటారు? నేను ఎక్కడ ఉంటా? అసలు నేను ఎవరినో తెలుసుద్దా మీకు? అసలు మీరెవరో తెలిసిద్దా నాకు? పక్కన పెడితే ఏం చేసేవాడిని? మహా అయితే ఓ 10 మంది వర్కర్స్కి పని చూపించేవాడిని. పైసల్లో ఏదన్నా కాస్త కూస్తూ ఉంటే కుటుంబాన్ని రొటేట్ చేసుకుంటా, ఆ కుటుంబము ఆ కార్ఖానా అన్నట్టు కథ నడిచిపోయేది. ఇప్పుడు చెప్పండి, మనం అడిగిన దాన్ని అడిగినట్టు దేవుడు ఇచ్చేయటం మనకు మంచిదేనా? లేకపోతే ఆయన అనుకున్నది మనకి ఇవ్వటం మంచిదే? చెప్పు, నువ్వు అడిగింది కావాలా, దేవుడు అనుకుంది కావాలా? ఏది కావాలో నువ్వే చేయొద్దు. నేను అనుకున్నది కావాలి అంటే చేయొద్దు. ఇంత చెప్పి నాకు ఎత్తుతారా చెయ్యి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. లేదన్నా, నా తెలివంతా ఇంతే ఉంటుంది, ఆయన అనుకున్నది కావాలా నాకు అంటే చేయొద్దు. అదే కావాలా? ఆయన అనుకున్నదే కావాలా? మామూలుగా ఉంటుందా ఏంటి? నిర్జీవమైన వాటిని తయారు చేసి నిర్జీవమైన వాటిని కట్టడాలకు ఉపయోగించేవాడినేమో కానీ ఆయన నాకు ఇవ్వాలనుకున్నది, నన్ను చేయాలనుకున్నది సజీవరాళ్ళ నిర్మాణకుడుగా. ఇది అక్షయమైనది, శాశ్వతమైనది. ఆయన నన్ను ఎక్కడో ఉంచాలని ఆయన కళ్ళలు కంటుంటే నేనేమో నాకు ఇక్కడ చాలే ప్రభా. మళ్ళీ నా ప్రార్థనలో సెంటిమెంట్, మళ్ళా పెద్ద పెద్ద బిల్డింగులు నాకొద్దు ప్రభా, ఒక స్థిరమైన నిలవరమైన నివాసం ఉంటే చాలు.
కోట్ల ధనాన్ని నేను అడగను ప్రభువా, నేను బ్రతికి 10 మందిని బ్రతికించడానికి శక్తి నీవు. ఎంత యథార్థమైన ప్రార్థనో. అసలు దేవుని ప్లేస్లో మీరుంటేనా ఆమెన్ అనేవాళ్ళు. ఇంత నిజాయితీగా అడుగుతున్నావు బిడ్డ, అలాగే పో అనేవాళ్ళు. దేవుడు ఆమెనే అనలా నోరు మీద భుక్తిని వేట. ఒరే బాబు, ఇది పాడొచ్చా? మళ్ళీ కాపీ రైట్లు గోలు ఉంటుందా? ఇదే శోధన రా, సైతాన్ శోధన. వాడేడి ఈ కాపీ రైట్లు చెప్పేవాడేడి? వచ్చిద్దా? కట్ చేయొచ్చా? అయితే పాడుకుందాం. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నా అడుగుల జాడబట్టి నడువగరారా. అరే తిండి తిప్పలు మానుకోరా. నీకోసం ప్రాణం పెట్టినోడిని కడుపుకంత అన్నం పెట్టలేనా? ఏం విశ్వాసం రా నీ విశ్వాసం? నువ్వు నీ తలకాయ. ఆ తపన తీసేరా, పెడతా, నీకు ఫుడ్ పెడతాలేరా, నీ వారికి పెడతాలేరా, 10 మందికి పెట్టాలనో పెట్టిస్తాలేరా, నేను చేపిస్తా కదా. నీకెందుకు అంటే ప్రభా నువ్వు చేపిస్తావులే కానీ ఎట్లా చేపిస్తావు? మళ్ళీ నీకు రిస్క్ అయితేమో. దీన్ని ఆశీర్వదించు తండ్రి. ఆ ప్రస్తావన తీసేయి, అసలు దాన్ని పక్కన పెట్టేసేయి. నేను చెప్పినట్లు నీవు కంప్లీట్గా నాకు లోబడు. నిన్ను ఆశీర్వదించుట కాదు, ఆశీర్వాద కారణంగా చేస్తాను. చాలా పనుందిరా నాయన, చాలా ప్రణాళిక ఉంది నీతో నాకు. ఇప్పుడు కూడా అదే చెప్తాడు ఆయన. ఒరే కక్కుర్తి పడొద్దురా, ప్రలోభాలకు లోబడొద్దు నాయన, ఐహిక ఇచ్చల వైపుకు పరిగెత్తొద్దురా, చిన్న చిన్న వాటిని చూసి బెండైపోవద్దు నాయన. ఈరోజు కూడా చెప్తానే ఉంటాడు దేవుడు నాకు. ఎందుకంటే ఎప్పటికీ నేను ఆయన బిడ్డనే, ఎప్పటికీ ఆయన నాకు తండ్రి మరియు గురువు. తండ్రిగా ప్రేమిస్తాడు, గురువుగా గద్దిస్తాడు. ఏమిరాను పిచ్చోడా, ఎటుపోతుంది నీ దృష్టి? ఎటుపోతున్నావు? నీ ఆలోచనలు ఎటుపోతున్నాయి? బుద్ధిహీనుడా, అందరి వలె ప్రవర్తించుటకు నీవు అందరి వంటి వాడవో కావు, నాతో అన్న దేవుడు నీతో కూడా అంటున్నాడు. అందరి వల్లే ప్రవర్తించుటకు, అందరి వల్లే జీవించుటకు నీవు అందరి వంటి వ్యక్తివి కావు. నీవు ఆశీర్వదించబడిన వాడవు, ఆశీర్వదించబడిన దానవు. ఆశీర్వాద కారణంగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అందరిలాగా ఆలోచించడానికి లేదు, నువ్వు అందరిలాగా పిచ్చి చేష్టాలు చేయడానికి లేదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడానికి లేదు. నా బిడ్డవు, నువ్వు అందుకు తగిన జీవితాన్ని కలిగి ఉండాలి. నీ ఆలోచన కూడా అలానే ఉండాలి. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. వెర్రిమొర్రి చేష్టాలు చేయొద్దని చెప్తున్నాడు ఆయన. దేవుడు మనకి ఏవి దాచిపెట్టాడో మనకు అర్థం కావు. ఈరోజు ధన్యుడిని రోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నేను. ఎంత భాగ్యం! ఎన్ని జీవితాలు కట్టడానికి కృపనిచ్చాడు ఆయన. 1000 మంది బ్రతుకులకు వెలుగునివ్వడానికి దేవుడు ఒక మధ్యవర్తిగా, ఒక పాత్రగా ఆయన వాడుకున్నాడు. ఇక అంతకు మించి అదృష్టం ఏం కావాలి? భూమి ఆకాశముల సృష్టికర్త అయిన వాని సేవకుడు అనే టైటిల్ ఇచ్చేశాడు నాకు. నా సేవకుడు, నా దాసుడు. ఇంతకు మించిన హోదా నాకు ఈ ప్రపంచంలో ఏ పదవిని బట్టి కూడా లేదు. ప్రపంచం మొత్తానికి రాజు అయిన పదవి వచ్చినా నాకు దీంతో సాటి కాదు. ప్రపంచం మొత్తానికి రాజు అయితే అవుతూ ఉండొచ్చేమో, కానీ దేవునికి సేవకుడు అనేది మామూలు విషయమా? దేవునికి సేవకుడైన వాడు విశ్వానికి చెందిన వ్యక్తి. ప్రపంచానికి రాజు అయినవాడు ప్రపంచానికి చెందిన వ్యక్తి. విశ్వమంతటికి రాజైన వాని సేవకుడు విశ్వమంతటికి చెందిన వ్యక్తి. ప్రపంచానికి లేదా రాష్ట్రానికి, దేశానికి రాజు అయితే రాష్ట్రానికి రాజు అయ్యాడు అనుకో, రాష్ట్రం మాట్లాడుకుంటుంది అతని గురించి. దేశానికి రాజు అయ్యాడు అనుకో, దేశం మాట్లాడుకుంటుంది అతని గురించి. మోదీ గారు ఉన్నాడండి, దేశానికి ప్రధాని, మాట్లాడుకుంటాం. ఈ దేశమే మాట్లాడుకుంటుంది, అమెరికా ఏం మాట్లాడుకోదే.
ఆఫ్రికా ఏం మాట్లాడుకోదే, ఇంకా వేరే వారు ఎవరో మాట్లాడుకోరే. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు జగన్ గారు, రాష్ట్రం మాట్లాడుకుంటాం ఆయన గురించి, కానీ దేశం మాట్లాడుకోదే ఆయన గురించి. కానీ విశ్వానికి రాజైన వాని సేవకుని గురించి ఒక దేశం, ఒక రాష్ట్రం, ఒక ప్రపంచం కాదు, సకల ప్రపంచాల, విశ్వములో మానవ ప్రపంచము, దూతల ప్రపంచాలు, సకల ప్రపంచాలు ఎన్నైతే దేవుడు సృష్టించాడో అన్ని ప్రపంచాలకు దేవుడు తెలుసు, ఆయన దాసులు తెలుసు. విశ్వమే ఆయన బిడ్డల గురించి మాట్లాడుకుంటుంది. ఇంకా ఏం ఆధిక్యతది, ఎంత అని చెప్తావు నువ్వు దాని గురించి? 2 హోదాలు వచ్చినాయి మనకి. విశ్వానికి రాజైన వాని సంతానము మనము, విశ్వానికి రాజైన వాని సేవకులము, సేవకురాండ్రము మనము. దేవుణ్ణి ఎక్కడో కింద ఊహించుకుంటుంది మన దరిద్రపు తెలివి. మన దరిద్రపు తెలివి దేవుణ్ణి ఎక్కడో కింద ఊహించుకుంటారు. దేవుణ్ణి కింద ఊహించకూడదండి. నేను రాజకీయ నాయకులకు భయపడను, అధికారులకు భయపడను, ఎవ్వరికి భయపడను, గౌరవిస్తా. భయం అనేది ఉండదు. ఒకవేళ ఎదురొచ్చారనుకో, రివర్స్లో వచ్చారనుకో, లెక్క చేసేది కూడా ఉండదు. ఆందోళన పడ్డది ఏం లేదు. ఎందుకని అంటే ఈ రాజులకు అందరికీ రారాజైన వాడు నా రాజు, అది నా బిర్రు. ఈ అధికారులు కావచ్చు, రాజులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు కాక, వీళ్ళందరి నెత్తి మీద కూర్చున్నాడు నా రాజు, యేసురాజు. ఆయనను బట్టి నాకు ధైర్యం అన్నమాట. అది నా బిర్రు. ఏంట్రా వీడి బిర్రు అంటే అది. భయాందోళనలు ఏమి ఉండవు, రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళు గౌరవనీయులై ఉంటే. పిచ్చి చేష్టలు చేస్తే లెక్క చేయం ఎంతటి వాడైనా, ఎందుకంటే దేవుని సంబంధం. ఆయనకి మన విషయంలో అభ్యంతరం కలిగింది అనుకో, మన విషయమే నొచ్చుకున్నాడు అనుకో, ఏ అధికారిని బట్టైనా వాని అధికారం ఉండదు. ఇక ఈగలు తోలుకోవాలి ఎక్కడన్నా కూర్చొని. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఇంకెవడైనా సరే వాని ప్లేస్ ఉండదు ఇక ఏ సునాములో. ఆహా అంటారా? అంటాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో చెప్తాను వినండి. దానియేలు గ్రంథం చదవండి. సింహాసనం మీద ఆయన ఎవరిని కూర్చుండబెట్టునో వాడే కూర్చుంటాడు. నీకు ఎక్కువైంది ఇక బోరా అంటే అంతే. అప్పటిదాకా ఆ బూత్లోకి వెళ్ళి ఫలానా పార్టీ ఓటేద్దాం అనుకున్నాడు, ఆడ పోగానే మెంటల్ తిరిగి ఇంకో దానికి వేస్తాడు. అందరికీ బ్రెయిన్ వాష్ దేవుడు చేస్తాడు. నేను కోట్లు పెట్టా, ఇన్ని కోట్లు పెట్టా, అన్ని కోట్లు పెట్టా, ఇన్ని నోట్లు ఇచ్చా. నీ కోట్లు నోట్లన్నీ ఆ బూత్లో, పోలింగ్ బూత్లో పనిచేయవు. ఆడ పోయిన తర్వాత దేవుడు ఎవనికి కృపనివ్వాలనుకున్నాడో వాడే గెలుస్తాడు. మనుషుల హృదయాలు తిప్పుతాడంతే. కాబట్టి సమస్తమునకు రాజైన వాడు దేవుడు, ఆయన బిడ్డలం మనం. ఎక్కడో కింద పెట్టి చూస్తారు దేవుణ్ణి. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన గౌరవం, ఒక మంత్రికి ఇచ్చిన గౌరవం, ఒక ఎంపీకి ఇచ్చిన గౌరవం, ఒక ముఖ్యమంత్రికి ఇచ్చిన గౌరవం దేవునికి ఎవరు? వాళ్ళ అపాయింట్మెంట్ దొరికితే, వాళ్ళు రమ్మని కానీ అవకాశం ఇస్తే, రేపు రమ్మంటే ఈ రాత్రి పోయి కూర్చుంటారు. మామూలా సార్, ముఖ్యమంత్రి గారు సార్, ముఖ్యమంత్రి గారు మామూలా, రేపు రమ్మంటే ఇవాళ పోయి కూర్చుంటారు. మళ్ళీ లేట్ అయితే ప్రాబ్లం అయిద్దేమో. విశ్వానికి రాజైన వాడు వచ్చి నీకోసం ప్రార్థన గదిలో కూర్చుంటేనేమో పోదాంలే, చేద్దాంలే, తర్వాతలే, యాడికి పోతాడులే. అప్పుడు ఏం చేసినట్టు దేవుణ్ణి? ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే సచ్చినట్టు రేపు రమ్మంటే, రేపు మధ్యాహ్నం రమ్మంటే ఈ రాత్రికే పోయి కూర్చుంటావు నువ్వు ఆడ. జీవము గల దేవుని సన్నిధి ముఖ్యమంత్రి సన్నిధి కంటే తక్కువ అయిందా?
అవకాశం ఉన్నా సరే సోమరులాగా కూర్చుంటావు తప్ప దేవుని సన్నిధి పరిగెత్తుదామన్న ఆరాటం ఉండదు కొంతమందికి. ఏముందిలే, ఏం పోదాంలే, బాగా చూద్దాంలే. పొర్రపాటును కూడా అలాంటి మనసు మనం కలిగి ఉండకూడదు. నేను అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణే రాజుగా పెట్టుకొని ఆయన స్థానం, ఆయన గొప్పతనం, ఆయన ఘనత ఎప్పుడూ ధ్యానించుకోవాలనేది నా ఆశ. ఎక్కడో ఆకాశంలో ఆయన చూడాలా. భూమి మీద నీకు అందుబాటులోకి వచ్చాడని చీప్గా లెక్కేయటం కాదు దేవుణ్ణి. మన మైండ్ అంతా కూడా అందిందంటే తేలిక, మనకి అందిందంటే చాలా చులకన, అందకపోతే విలువ, అంతే. పెళ్ళి కాకముందు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకొని నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఫోన్లో ఏం మాట్లాడుకుంటారు? ఏంటివే, ఏం చేస్తున్నావే అంటాడా? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అది ఇది అని మాట్లాడతారు. వివాహమై కొద్ది రోజులు జీవితం అయిపోయిన తర్వాత ఏంది, అదివే ఇదివే అని. అంతకుముందు అందలా వాళ్ళంత దూరంగా ఉంది. అందుకని ఏం చేస్తున్నారు, బాగున్నారా, నీ గురించి ఆలోచిస్తున్నానండి, ఇండి అన్నీ. ఆమె మెలికలు తిరిగిపోతుంటుంది. నన్ను అసలు అండి అంటున్నాడు, బతుకంతా అండి అంటాడు. కాదు, నీ పెండం పెడతాడు, చేసుకున్నాడు అండి. ఇంకేమన్నాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్టార్టింగే అండీలు దొరికితే ఏముండదు, ఇక అండి లేదు, గిండి లేదు. దేవుడు కూడా అంతే చూస్తున్నారు మనోళ్ళు. ముఖ్యమంత్రి అంటే అందడు కదా, ఎప్పుడో ఒకసారి అవుతాడు కదా. దేవుడు అంటే పిలిస్తే పలుకుతాడు కదా, అందుకని చీప్, అందుకని తేలిక. ఆయనే ఫీల్ కాడులే. ఏడిసిందిలే పిచ్చిది, తెలుసా, అంత ఎదిగిందా ఇంకా? ఏడిసాడులే పిచ్చోడు, పిల్లవాడు వాడు ఇంకా ఎదిగాడా? ఎవరిని చూసి ఈ మాట అంటాడు? 40 ఏళ్ళని చూసి కూడా అంతే అంటాడు. దేవుని విలువలు గుర్తు పట్టలేని 40 ఏళ్ల పెద్దవాడైనా వాణ్ణి 5 ఏళ్ల పిల్లవాడి కింద మాట్లాడతాడు దేవుడు. ఏంటి ప్రభా, అసలు అతను అంత వయసు వచ్చింది, నేను లెక్క చేయడేంటి? 50 ఏళ్ళు వచ్చినాయి లెక్క చేయడం, 60 ఏళ్ళు వచ్చినాయి లెక్క చేయడం అంటే ఏడిశాడు. 6 ఏళ్ల పిల్లవాడితో సమానం నాయన. నాకు నా విలువ తెలిస్తే నన్ను వదిలిపెడతాడా? నేనేందో అర్థమైతే నాకు దూరం అవుతాడా? నేనేందో అర్థమైతే నా సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాడా అంటాడు. అర్థం అవుతుందిలే నాయన, అర్థం అవుతుంది, నాకు ఆ ఓర్పు ఉంది, పర్వాలేదు. అంత తగ్గింపు మనసు కలిగిన వాడు, మనం ఆయన్ని రెస్పెక్ట్ చేయటం లేదని కూడా తెలిసి మనల్ని తిరస్కరించట్లేదు, మనల్ని ప్రేమించి మన కోసం నిరంతరం వెంటాడుతూనే ఉన్నాడు ఆయన. అందుకే ఆయన దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎంతటి ఉత్తముడో, దేవునికి ఎంతటి ఆధిక్యత ఉన్నదో గుర్తుపడితే మనది ఏ స్థాయో కూడా మనకు అర్థమవుతుంది. మరి అంత శ్రీమంతుడై ఉండి మనకి ఈ బాధ ఏందన్నయ్య, ఈ ఇబ్బందులు ఏంది, ఈ సమస్యలు ఏంది అంటే, దేవుని ఉద్దేశం ప్రకారం, దేవుని సంకల్ప ప్రకారము సమస్తము మనకు అనుగ్రహించబడుచున్నవి. వీటి తరువాత, ఈ పరీక్షల తరువాత మనకు ఇవ్వబోతున్నటువంటి స్వాస్థ్యం, అది భూమి మీద కావచ్చు, నిత్యత్వంలో కూడా కావచ్చు, నువ్వు ఊహించలేనంత ఉత్తమమైనది. ఇది తిరుగులేని సంగతి. ఇప్పుడు చెప్పండి, ఇష్మాయేలును నీ సన్నిధిని బ్రతకనిమ్ము నాకంతే చాలంటే, ఇష్మాయేలును నీ సన్నిధిని బ్రతకనిమ్ము నాకంతే చాలంటే ఇస్సాకు వద్దనేగా. ఇస్సాకు అనేవాడు లేకపోతే అబ్రహాం అనేవాడు మనకు తెలుసా? తెలీదు. చూడు, నాకు ఇంతే చాలని అడ్డు పెట్టి ఎంత దిగజారిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అబ్రహాం. అప్పుడు చెప్తున్నాడు, అబ్రహాం ఏమైంది నీకు? నిశ్చయముగా నీకు కుమారుణ్ణి ఇస్తాను, అతనికి నీవు ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అప్పుడు పేరు కూడా చెప్పేశాడు. కృంగిన ప్రతిసారి ఆయన మాట చేత, వాగ్దానము చేత
బలపరుస్తూ, విశ్వాసములో స్థిరపరుస్తూ ఆయనే నడిపించుకుంటూ వచ్చాడు అబ్రహాముని. విశ్వాసాన్ని స్థిరపరిచింది ఆయనే, వాగ్దానాన్ని దృఢపరిచింది ఆయనే, అన్ని చేసింది ఆయనే. మళ్ళీ అబ్రహాం గురించి ఏమన్నాడు? అబ్రహాం విశ్వాసమును బట్టి అని. మళ్ళీ ఇదంతా నాదే ఉంది, అంతా అబ్రహాం విశ్వాసం గొప్పతనం అన్నాడు. చేసిందంతా ఆయన, విశ్వాసాన్ని బలపరిచింది ఆయన, స్థిరపరిచింది ఆయన, నడిపించింది ఆయన, చేసేదంతా ఆయన. అదే ఉంది, అబ్రహాం విశ్వాసం గొప్పది. అంటే ఆ ఘనత అంతా అబ్రహాముకు రావాలని. అందుకే మనల్ని కూడా అదే అడగమన్నాడు హెబ్రీ పత్రికలో. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. విశ్వాసము అనే దానికి మూలం ఆయన. అది నీలో ప్రారంభమైనప్పుడు దాన్ని నీలో స్థిరపరిచి, నువ్వు కృంగిన ప్రతిసారి ఆయన నిన్ను దర్శించి నూతన ఉత్సాహంతో మళ్ళా బలపరిచి నిన్ను ముందుకు నడిపించి ఈ రోజు వరకు నువ్వు ఈ మందిరంలో నిలిచి ఉండటానికి కారణం ఆయన. ఏంటి ప్రభు అంటే, నాదేముంది, నా బిడ్డ విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. ఏంటి ప్రభు? నాదేముంది, నా బిడ్డ విశ్వాసం, స్థిర విశ్వాసం కలిగినోడు, చంచలుడు కాదు. ఈయన చెయ్యి వదిలితే ఎప్పుడో అయిపోయాడు ఈ చంచలమోడు. అవునా? కానీ మనల్ని అలా కాకుండా, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఈరోజు ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. నువ్వు ఏ ఏ సంగతుల విషయంలో దేవుని కొరకు నిరీక్షిస్తున్నావో, ఏ ఏ అవసరతల విషయమై నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావో, నువ్వు ఏ ఏ సంగతులు జరగాలని మిగులు ఆశతో ఆయన వైపు తేరి చూస్తున్నావో, నీకు ఆయనకే తెలుసు, నాకు తెలియదు. అయితే ఒక్క మాట నేను నీకోసం చెప్పగలుగుతాను. నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే, నువ్వు ఊహించనంత ఉన్నతంగా దేవుడు నీకు చేయాలని ఆశిస్తున్నాడు. ఒక్కటి మాత్రం నేను చెప్తాను. నువ్వు నిరీక్షించే దానికంటే, నువ్వు ఎదురు చూసేదానికంటే ఉత్తమంగా నీ కోసం చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఇదైతే అబద్ధం కాదు. సకల విషయాల్లో నువ్వు ఏ సమస్యను ఎదురెదుతున్నావో, ఏ బాధతో అల్లాడుతున్నావో, ఏది దేవుడు ఆలస్యం చేస్తున్నాడని గజిబిజి అయిపోతున్నావో, దాని విషయంలో నీకు ఇది దేవుని సమాధానం. కానీ ఒక్కసారి దేవుని ముందు ఈ మాట అనటానికి ఇష్టపడండి. దేవా, నేను ఆశించింది నా ఇష్టము, నా చిత్తము కాదు. నా కొరకు అసలు నువ్వేం ఆశ కలిగి ఉన్నావో అదే నెరవేరని. నా కొరకు నువ్వేం ఎదురు చూసావో, నన్ను నువ్వు ఏం చేయాలని ఆశించావో, నన్ను ఎంతగా కృప చూపాలనుకున్నావు, అదే జరగని. నీ ఉద్దేశములకు అడ్డు రాకుండా నన్ను కట్టడి చేయి. అబ్రహాం తేడా పడ్డాడు. అందుకే దేవుడు దర్శించి, నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండు. నిందారహితుడవై ఉండు అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది? అబ్రహాం అంతకుముందు వాడలేదే. అంటే అప్పుడు నిందకు తగిన పని చేశాడు. నింద పాలు అయ్యేటట్టు చేయొద్దు, నింద 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 లేకుండా బ్రతుకు అన్నాడంటే నింద కలిగే పని ఏదో
చేశాడు. ఏం చేశాడో చెప్పాను. అటు చెప్తున్నాడు, అలాగా చేయొద్దిక, జాగ్రత్తగా ఉండు, నేను నీ కొరకు తలంచింది గొప్పగా ఉంది. అది ఇక్కడ ఉంది, ఆయన కృప, ఆయన చిత్తం అక్కడ కూడా ఉంది. ఆయన ఇచ్చే దాంతో పోల్చుకుంటే మానవుని యొక్క జ్ఞానం ఎంతో ఒకసారి ఈ సన్నివేశాన్ని మీరు ఊహించుకుంటే అర్థమైపోయింది. ఆయన ఇచ్చే కృపతో పోల్చుకుంటే ఎంత ఆశీర్వాదం ఇచ్చాడండి. భూలోకములోని సకల వంశాలు అబ్రహాముని నానా అని పిలిచేటట్టు చేశాడు. నీ సంతానం అసలు నువ్వే లెక్క పెట్టలేవు అన్నాడు. సూర్యుడు ఉన్నంత వరకు నీ సంతానం నిలుస్తుందని చెప్పాడు. సకల విషయాలు అబ్రహామును ఆశీర్వదించేశాడు. ఆర్థికంగా, ఆత్మీయంగా, సంతానపరంగా, వంశం ప్రకారం సమస్తము. ఎందుకంటే ఒక్కసారి వార్నింగ్ పొందాడు, ఇక జీవితాంతం అదే మాటతో కట్టుబడి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ ఇంకోసారి వార్నింగ్ తినలా అబ్రహాం. ఒక్కటే వార్నింగ్, జాగ్రత్త నువ్వు అని. ప్రియులారా గమనించండి, జీవితమే కాదండి, విలువలతో కూడిన జీవితమే కాదు, మన ఆలోచనలు కూడా విలువలతో కూడినవై ఉండాలి. జీవితం చీపుగా జీవించకూడదు. మనం ఆలోచించే ఆలోచనలు కూడా ఉన్నతంగానే ఉండాలి. ఎందుకంటే మన విషయంలో దేవునికి చిన్న చిన్న తలంపులు లేవు, ఉన్నతమైన తలంపులు ఉన్నాయి, గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి, గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. కానీ నీ గురించి, నా గురించి, మన గురించి మనకి చాలా చిన్న తలంపులు ఉన్నాయి. అనుకో, నేను ఎంతటి వాడిని, ఎంతటి దాన్ని అనుకో, నీ విషయంలో, నీ పర్సనల్గా నువ్వు. కానీ దేవుని కోణంలో నుంచి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా నిన్ను నువ్వు అలాగ అనుకోవటానికి లేదు. దేవుడు నీ గురించి ఉత్తమమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మహిమతో నీవు దిగివచ్చు వేళ. మార్పు నొందెద నీ పోలికగా, మార్పు నొందెద నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. కనీసం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి రూపాయి డబ్బులు లేకుండా అయిపోయింది నా బతుకు. ఏం దేశయ్యా, లోకస్తులు అనుకుంటారు. కనీసం ఒక ముక్కు పొడక దిక్కు లేదు, కనీసం ఒక చీరకి దిక్కు లేదు, అట్లాగా ఎట్లాగా అని లోకస్తులు అనుకుంటారు. నిరీక్షణ లేని లోకస్తులు, నిరీక్షణ లేని లోకస్తులు అనుకున్నట్టు నీవు నేను అనుకొనరాదు. చీరేంటి, ముక్కు పొడకేంటి, అవతల వాళ్ళకి ఒకళ్ళకి సాయం చేయడానికి ఏంటి? అనేక మందికి నీ వలన సహాయము కలుగునట్లు ఆయన నీకు చేస్తాడు. చేస్తాడు. చేయడాన్ని నీకెవడు చెప్పాడు? సైతాన్ చెప్పాడా? గద్దించువాడిని. పోరా సైతాన్ పో అని గద్దించండి. నీవు దిగంబరివని నీతో చెప్పిన వాడేవాడు అన్నాడు, గుర్తుందా? నువ్వు దిగంబరు అని నీతో చెప్పిన వాడేవాడు ఆదాము అంటే ఎవడో ఉన్నాడు చెప్పేవాడు. దేవుడు మనల్ని ఉన్నతంగా చూస్తుంటే మనల్ని బాగా కిందికి స్థాయికి నెట్టేసి చూపించేవాడు ఒకడు ఉన్నాడు, సైతాన్. వాడు మనకు నరాల వీక్నెస్ తెచ్చేది, నిరాశ ఊపిలోకి నెట్టేసి కృంగిపోయి మనల్ని మనమే పాడు చేసుకునేటట్టు చేసేది వాడు. ఈ రెండు సంగతులు మర్చిపోకూడదు. రాజాదిరాజు బిడ్డను నేను. అనుభవాల కోసం ఏదో కొంచెం ఇబ్బందుల్లో నలుపుతున్నాడు, కానీ అనుభవం వచ్చిన తర్వాత వద్దన్న ఆగదు. ఒక్కటే మాట. ఇప్పుడు మన ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, వాడికి 5 ఏళ్ళు. మన ఇంట్లో ₹1,00,000 డబ్బులు ఉన్నాయి. వాడికి 10 రూపాయలు ఎక్కువ, 5 ఏళ్ళోడికి.
డాడీ నాకు పైసలు ఇవ్వవా అంటే తీసుకోనాయనా అని 1,00,000 ఇస్తామా? పోనీ 10,000 ఇస్తామా? పోనీ 100 రూపాయలు ఇస్తామా? 10 రూపాయలు. ఆ 10 ఇచ్చి మళ్ళీ వీడు ఏం కొనుక్కుంటున్నాడో చెక్ చేస్తాం మళ్ళా మనం. అవునా కదా? రైట్. వాడు 10 ఏళ్ళోడు అయ్యాడు. 10 ఏళ్ళోడు అయితే ఇంకొక 10 రూపాయలు పెంచుతాం, 20 రూపాయలు. పొద్దున 10, సాయంత్రం 10. అది 15 ఏళ్ళోడు అయ్యాడు, 50 అయ్యిద్ది. 17 ఏళ్ళోడు అయ్యాడు, 100 అయ్యిద్ది. అది 1,00,000 ఉందిగా, 1,00,000 ఉంది. 10 ఏళ్ళు పడేస్తే వాడే ఖర్చు పెట్టుకుంటాడుగా అంటే ఇవ్వడు. నువ్వు ఇస్తావా? ఒక తండ్రిగా నీ బిడ్డకు నువ్వు ఇస్తావా? నాకు చెప్పు. మరి దేవుడిని తెగదాడతారే. అయ్యా శ్రీమంతుడు అని పాట ఏమో తెగబాడించుకుంటున్నావు, అంత శ్రీమంతుడివి, కుప్పల మీద కూర్చున్నవాడు, మాకు అప్పులేంది ప్రభువా, మాకు ఈ బాధ లేదు నాయన. నిన్ను శ్రీమంతుడు అని పాడాలంటేనే బాధగా ఉంది ప్రభువా. బిల్డప్ ఏమో శ్రీమంతుడని, మమ్మల్ని ఏమో కుమారులు కుమార్తెలు అని పిలుపు, మళ్ళీ మాకేమో అప్పులు. అంత శ్రీమంతుడు ఏమో ఒక్కసారి అట్లంటే అయిపోద్దిగా అనడు. పక్కన వాళ్ళు చెబుతారు పిల్లలకి, మీ నాన్న దగ్గర చాలా డబ్బు ఉంది కదరా, ఈ 20 రూపాయలు 50 రూపాయలు ఏందిరా, ఒక 1000 రూపాయలు అడగొచ్చుగా. ఏంది అడిగేది? అరే నీకు అవసరం ఉంది కదరా, ఒట్టిగా ఏం అడగట్లేదుగా, నువ్వు నీకు అవసరం ఉందిగా. ఎన్ని అవసరాలు ఉన్నా ఆయన ఈడు. ఆయన దగ్గర 100 రూపాయలు తీయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది, చెప్పలేక చావాలా. అట్లాంటిది 1000 అడిగితేనా నరాలన్నీ కష్టమైపోతుంది లేరా. ఎందుకని ఇవ్వడండి? పగబట్టి ఇవ్వడా? మీరు చెప్పండి, మీ పిల్లలకి మీరు ఇస్తారా? మీ కన్నబిడ్డలంటే మీకు ప్రేమ లేదా? ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ కన్నబిడ్డలంటే మీకు మమత లేదా? ప్రేమ లేదా? అనురాగం లేదా? మమకారం లేదా? 100 రూపాయల వాడికి 1000 రూపాయలు ఇస్తే ఏమైద్ది? ఏమైద్దా? అవ్వాల్సినంత అయిద్ది. నువ్వేనన్నా చెప్పు శాలేమని, వాడికి మాత్రం 100 కూడా ఇయ్యను నేను. 50. అరే నీ దగ్గర 5 లక్షలు ఉంది కదమ్మా, పాపం పోనీ ఒక 5,000 పడాయి వాడికి, పొర్రపాటును కూడా ఇయ్యవు. నువ్వేమో నీ బిడ్డకి ఎడాపెడ డబ్బులు ఇవ్వవు, నువ్వేమో దేవుడి దగ్గరికి పోయి ఇవ్వు, ఇస్తానంటివే, అడుగుడి మీకు ఇవ్వబడినంటివే. ఏంటి ప్రభా ఇయ్యవు? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి ప్రభా, ఎరగవా? అక్కర్లు తెలియదా? అప్పులు తెలియదా? ఎందుకు ఇవ్వవు? ఆయన చిద్విలాసంగా నవ్వుకొని మౌనంగా ఉంటాడు. ఇక నీ డైలాగులు మారిపోతూ ఉంటాయి, ఆయన ఆలస్యం చేసే కొద్దీ మారిపోతూ ఉంటాయి. దేవుడికి కూడా జాలి లేదు నా మీద, దేవుడికి కూడా దయలేదు నా మీద, ఏం పట్టించుకోడు. ఎందుకు? దాచిపెట్టిందంత ఎవరి కోసం? అది తెలుసు తండ్రికి, తల్లికి. బీరువాలో భద్రం చేసిందంత ఎవరి కోసం? ఎవరి కోసం? వాళ్ళ కోసమా? చివరికి వీడు పెరిగి పెద్దవాడై తండ్రి అంతటి అంతస్తుకు వచ్చినప్పుడు, దాని విలువను గుర్తుపట్టినప్పుడు, అప్పుడు ఇక 50 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు కాదు, ఒకేసారి తాళపు చెవి తీసుకొచ్చి కొడుకు చేతికిచ్చి, జాగ్రత్తగా నువ్వే చూసుకోయా అంటాడు. హల్లెలూయా. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది,
అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవ్వలేదని ఫీల్ కావద్దు, ఆలస్యం అయిందని ఆవేదన పడద్దు. నీకోసమే, నీకోసమే ఆయన దాచింది ఏదో నీకు భవిష్యత్తులో అర్థమైంది. అన్ని విషయాల్లో, ఆర్థిక విషయాలే కాదు, ఆత్మీయ విషయాల్లో కూడా ఈ మాట వర్తిస్తుంది. కాబట్టి వేదన పడుతున్న వారలారా ధైర్యం తెచ్చుకోండి. నిరీక్షణ లేని ఇతరులాగా మాట్లాడకూడదు. మనకి నిరీక్షణ ఉంది. మన శారీరక జీవితంలో నిరీక్షణ ఉంది, ఆత్మ సంబంధమైన జీవితం, రెండు జీవితాల్లో మనకు నిరీక్షణ ఉంది. అది అన్ని జనులకు లేదు, మనకుంది. దరిద్రతలో ఉన్నామా, బాగుపడదు, మన నిరీక్షణ మనకుంది. కొరత కొదువ కలిగి ఉన్నామా, అవి తీర్చబడునన్న నిరీక్షణ మనకుంది. ఆత్మీయతలో దిగజారి పడిపోతున్నామా, దేవుడు నిలబెడతాడన్న నిరీక్షణ మనకుంది. మన సొంత వారిని కోల్పోయామా, అయితే తిరిగి వారిని మరలా మనము చూచుదుమన్న నిరీక్షణ మనకుంది. హల్లెలూయా. ఇంక చెప్పు, ఏమేం చెబుతావో చెప్పు, నేను ఈ మాట వేస్తుంటాను. అప్పుల విషయంలో కృంగిపోతివా, తీరునన్న నిరీక్షణ మనకుంది. ఎవని బట్టి ఉంది? అది. కుటుంబ సమస్యల విషయంలో నీవు శోధింపబడుతున్నావా, అయితే పరిష్కారము దొరుకునన్న నిరీక్షణ మనకుంది. ఏమో ఎప్పుడుకుందో ఏమంటే ఆ మాట కూడా అనకూడదు, ఆ మాట కూడా అనకూడదు. నిరీక్షణ అంటే ఏంటి? ఆయన చేసేంతవరకు ఎదురు చూచుట, ఆయన కొరకు ఆశతో కనిపెట్టుకొనుట. ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు, ఎలా చేయాలో ఆయనకు తెలుసు. నువ్వు చెప్పిన టైంలో కాదు, ఆయన చెప్పిన టైంలో అయితే 1కి 4 గంటల లాభంగా ఉంటుంది నీకు. కాబట్టి దేవుడు నీతో చెప్తున్న మాట ఒక్కటే, నా మీద ఆనుకొని నా యందు నిరీక్షణ నిలిపి విశ్వాసము గలదానవై విశ్వాసము గలవాడవై ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపో అంటున్నాడు ఆయన. ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపో. నిందపాలైతివా, అది ఘనతగా మారునన్న నిరీక్షణ మనకుందే. మార్చడా? చేత కదా? శాశ్వత ఘనతగా. అవమానాలన్నీ శాశ్వత ఘనతగా చేసేదనని నన్ను ధైర్యపరచితివే. జయమైతివి, విజయమైతివి, నా జయధ్వజమైతివి. యేసయ్యా, నా యేసయ్యా. మనకి మీటింగ్ గ్రౌండ్స్ కావాలి, వచ్చునన్న నిరీక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రం. మనకి చాలా అవసరతలు ఉన్నాయి, అవన్నీ తీరునన్న నిరీక్షణ మనకున్నది. ఎప్పుడు తీరున్నాయన్నా? వర్షం పడితే మొత్తం కారుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం పర్వాలా, మొత్తం కారినా పర్వాలా, అన్నీ మారిపోయి నూతనపరచబడినన్న నిరీక్షణ మనకున్నది. ఆడపిల్లలైనా పర్వాలా, మంచిగా వాళ్ళకి పెళ్లి చేసే నిరీక్షణ మనకున్నది. దేవునికి స్తోత్రం. మగపిల్లలైనా పర్వాలా, వాళ్ళకి బ్రతుకుదేరు మార్గం దేవుడు చూపించగలడన్న నిరీక్షణ మనకున్నది. చెప్పు,
కోర్టు కేసు ఉంది, అయితే దాని నుంచి పరిష్కారం వచ్చిందన్న నిరీక్షణ మనకున్నది. ఎవరిని బట్టి? ఆయనకే మహిమ. న్యాయముగా ఆలోచిస్తాడు, సమయం ప్రకారం కార్యం చేస్తాడు. ఆయన నీకు మాట ఇచ్చాడు అంటే నువ్వు మర్చిపోయినా ఆయన మాట తప్పడు. ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, నీ సొంత వారిని కోల్పోతివా? మన సొంత వారిని మనం కోల్పోతిమా? వారి విషయంలో మనం దుఃఖపడుతున్నామా, ప్రలాపిస్తున్నామా, అంగలారుస్తున్నామా, ఏడుస్తున్నామా? అయితే వారి విషయంలో కూడా దేవుని వాగ్దానం ఉన్నది. నేనున్నా కదా, నీకు నమ్మకం లేదా, నిరీక్షణ లేదా? కొద్దిగా ఆగు. మా నాన్న పోయాడు, మా అమ్మ పోయింది, మా అన్న పోయాడు, మా అక్క పోయింది, మా తమ్ముడు పోయాడు, మా చెల్లి పోయింది. ఆగు ఆగు ఆగు. వారు వేరు ప్రాంతంలో ఉన్నారు. ఒక సమయం వస్తుంది, నా రాకడ ఒకవేళ నీ పోకడకు ముందే జరిగితే వారిని నేను వెంట పెట్టుకొని వస్తాను. లేదు, నా రాకడకు ముందే నిన్ను పిలిచే అవకాశం ఉంటే నిన్నే వారి దగ్గరికి చేరుస్తాను. ఒకసారి నిన్ను వారి వద్దకు చేర్చిన తర్వాత, లేదా ఒకసారి నేను వారిని తెచ్చి నీకు కలిపిన తర్వాత మీరిక ఎన్నటికీ విడిపోరు. శాశ్వత కాలం మీరు కలిసే ఉంటారు. ఇక మీ ఇష్టం. ఇది నీవు నమ్మితివా? ధైర్యం తెచ్చుకొని నా సన్నిధిని నిందారహితముగా నడుచుకో. ఇది నీవు నమ్మితివా? అయితే ఈ వాగ్దానము స్వతంత్రించుకున్నట్లు, నీ నిరీక్షణ సఫలమగునట్లు నువ్వు చేయాల్సింది ఒక్కటే, నా సన్నిధిని నిందారహితంగా నడుచుకో. మనుషుల ముందు మనం ఎంత జాగ్రత్తగా బతికినా నిందలేస్తానే ఉంటారు. అందుకే మనుషుల సన్నిధిని నిందారహితముగా నడుచుకో అనలా, నా సన్నిధిని నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నాకు చాలన్నాడు. యేసు ప్రభు అంతటి వాని మీదనే నిందలు మోపిన దిక్కుమాల సమాజం ఇది. ఏ సైతానికే బచ్చా సమాజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం సమాజం ఇది? అట్లాంటిది. యేసయ్య మీదనే నిందలు మోపిన సమాజం ఇది. నువ్వు ఎంత నిజాయితీగా బతుకుతావని ఏదో పక్కన అగ్గి ముట్టిస్తానే ఉంటారు. అయినా వారి ఎదుట కూడా జాగ్రత్తగానే ఉండాలా మన ప్రవర్తన. వాడు నిందించడానికి అవకాశం లేకుండా బతకాలి. ఒకవేళ మనం ఎంత జాగ్రత్తగా బ్రతికినా నిందిస్తూ ఉంటే లక్ష్య పెట్టకూడదు. నా దేవుని ఎదుట నేను జాగ్రత్తగా బ్రతకాలి, అంతవరకు నాకు చాలు. నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు అన్న ధైర్యం మనకు ఉండాలి. అందుకే దేవుడు చెప్పాడు, నా సన్నిధిని నడుచుచు నీవు నిందారహితుడవై ఉండు, నిందారహితురాలివై ఉండు. ఇక మిగిలిందంతా నేను చూసుకుంటా. ఫస్ట్లో ఎప్పుడో చెప్పా, మళ్ళా చెప్తున్నా, ఒక్కటే ఒకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని ఎదుట మనం ఎలా జీవిస్తున్నామో ఆ ఒక్కటి మనం బ్యాలెన్స్ చూసుకోగలిగితే ఇక ఎలాంటివైనా సరే నువ్వు లెక్క చేయటానికి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని ఎదుట మన జీవితం మనం ఎలా జీవిస్తున్నామో ఆ ఒక్కటి మనం జాగ్రత్త చూసుకుంటే ఇక మిగిలిన దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్నీ ఆయన చూసుకుంటాడు. నీకు అసాధ్యమైన బోల్డ్ అని ఉండొచ్చు, కానీ ఆయనకు అసాధ్యమైనవి ఏమి లేవు. రాజులను నీ పాదాల దగ్గర పడేస్తారు, వారు నీ పాద ధూళి నాకెదరు అన్నాడు. భూరాజులు మన పాదాల దుమ్ము నాకెదరు అంటే ఎంత మామూలు విషయం అది. రాజులు తెచ్చి నీ పాదాలు ముద్దాడేటట్టు చేస్తాను నేను అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆలస్యాన్ని బట్టి ఆవేదన చెందకండి. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకండి. ఆఖరికి మనం ఎంతో ప్రేమించే వారిని కోల్పోయినా సరే మనకి ఇదే మాట వర్తిస్తుంది. ఇప్పటికే కొంతమంది లాస్ అయి ఉండవచ్చు. ఈ కరోనా వలన కొంతమందిని కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఉండవచ్చు. ఈ తెగులు వలన, వేరే కారణాలను బట్టి, ప్రమాదాలను బట్టి కొంతమందిని మనం లాస్ అయి ఉండొచ్చు. కానీ నిజంగా నువ్వు నష్టపోలేదు, దూరం అయ్యావు అంతే. ఒక టైం ఉంది, ఆ సమయంలో వారిని తిరిగి నీకు చూపిస్తాడు, వారిని నీతో చేరుస్తాడు, నిన్ను వారితో చేరుస్తాడు. ఇక ఎప్పటికీ విడిపోకుండా నిత్యము మనమందరము మన వారితో కలిసి ఆయనను సేవిస్తాం. ఎంత గొప్ప నిరీక్షణ!
కాబట్టి ఈ నిరీక్షణ గలవారై, ఒక పాట ఉంది కదా, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా. నేను అన్ని పాటలు వెతుక్కునే పని లేకుండా యేసన్న గారు నా కోసం అన్ని ముందే రాసి పెట్టాడు, నాకు చాకిరి లేకుండా. దేవునికి స్తోత్రం. యేసయ్యా నా నిరీక్షణ ఐసా మార్ రहा है वो बीट नहीं. అది 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 దేవునికి మహిమ. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇప్పుడు ఎంతమంది నిరీక్షిస్తున్నారండి? ఉందా మీకు ఆశ? ఉందా? అడియాసలు అయిపోయినాయా? అడియాసలు అయిపోతే అన్యుడివే అన్యురాలివే. నాకెందుకు అడియాసలు అయిపోతాయి అన్నయ్య? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఇంకా సంవత్సరానికి కార్యం జరిగేది ఖాయం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నా తల ఎత్తుట ఖాయం. నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉన్నతమైనవి నాకిచ్చుట ఖాయం. దేవునికి మహిమ. సేవలో కూడా వర్తిస్తుంది ఇది. సేవ చేసే సేవకుడికి కూడా వర్తిస్తుంది. దైవజనుడా, దైవజనురాలా, ఇప్పుడు నీవున్న పరిస్థితిని బట్టి నిరాశపడొద్దు. నీకు దాచిపెట్టాడు, కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషు హృదయాన్ని గోచరం కాలేదు, కానీ జరిగిద్ది. అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలంత సంతానం దాచిపెట్టాడని అబ్రహాముకు తెలియదు. చెప్పినా అర్థం కాలేదు, చెప్పినా నమ్మలేదు, డౌట్ పడ్డాడు. ఇష్మాయేల్ జాలే అన్నాడు. ఏమయ్యా ఇష్మాయేల్ నీటానికి నిన్ను అంతసేపు కష్టపడి పిలిచి ఇంతకాలం నీకు తోడయుడిని నడిపించిందే. ఈ పని ఏదో శుభ్రంగా అక్కడే ఉండి ఇంకొక మీ ఊర్లోనే ఈ సారా కాకుండా ఇంకొక ఆమె చేసుకుంటే పుట్టరు. నీ విశ్వాసాన్ని ఇంతకాలం పరీక్షించి నిన్ను ఇంతసేపు నడిపించి నా నడిపింపులోకి తీసుకొని నీ నిరీక్షణను పరీక్షించి ఇంత ఇంత ఎందుకు చేశాను? నీకు శాశ్వత ప్రయోజనం కలిగించే సంతానము నీకు ఇచ్చినట్లు నేను ఇంత పని చేశాను. నా ఆలస్యము నీ గొప్ప ఆశీర్వాదానికే. నాకంటే ఎవరు నిన్ను ఎక్కువ ప్రేమించేది? నాకంటే ఎవరు నీ గురించి ఉన్నతంగా ఆలోచించేది? నాకంటే ఎవరు నీ విషయంలో అంత సీరియస్గా ఉండేది? నువ్వు అనుకుంటున్నావు ఏదేదో. ఒక్క రోజు కూడా నేను నిన్ను మర్చిపోలేదు, ఒక్క క్షణం కూడా నీ గురించి ఆలోచించకుండా నేను మానలేదు అని నీ దేవుడు అంటున్నాడు. ఒక్క రోజులో ఒక గంటలో ఒక నిమిషం కూడా నిన్ను మర్చిపోలేదు నేను అంటున్నాడు ఆయన. అబద్ధాలు కాదు ఇవి, వాక్యంలో ఉన్న మాటలు. ఆయన మర్చిపోతే ఇంక ఉంటుందా మనకి? మరి ఇంత సీరియస్గా నేను నీ విషయంలో దృష్టి నిలిపుంటే, నిన్ను పట్టించుకుంటుంటే, నీ కార్యాలన్నిటిని నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి ఏదేదో అనుకుంటున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో ఊహించుకుంటున్నావు, ఏదేదో ఆలోచించుకుంటున్నావు. కొంతమంది అయితే సత్యపోయింది. ఏంది సత్యేది? సత్యపోయింది ఆడికి పోయింది, ఆత్మ నరకానికి పోయింది. పనికి మాలిందానే, పనికి మాలినోడా. ఏంటి సత్యేది? నేను లేననుకుంటే చావు, నేను చేయననుకుంటే చావు, నా చేత కాదనుకుంటే చావు, నేను అశక్తుని అనుకుంటే చావు, నేను ఎల్ షడ్డాయిని అనుకుంటే చావాల్సిన అవసరం లేదు నువ్వు. నేను సర్వశక్తి గల దేవుని అనుకుంటే చావాల్సిన అవసరం లేదు. నేను ఏల్ రోయి అనుకుంటే చావాల్సిన అవసరం లేదు. నేను యెహోవా రఫా నువ్వు అనుకుంటే చావాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నేను కాదనుకుంటే చావుపోయి. నా బిడ్డవు నువ్వు, ఈ చేతులతో నిర్మించుకున్నాను,
నా రక్తము నీ కోసం ధారపోశాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. నేను ఉన్నాను నీకంటున్నాడు ఆయన. ఈ శ్రమ కాదు, ఇంకా అంత శ్రమైన నలుగు, వేదన పడు. దీని అంతటి తరువాత నేను నీకేది దాచిపెట్టినది నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. ఈ ఏడుపు, ఈరోజు నువ్వు ఏడుస్తున్న ఏడుపు ఆనంద బాష్పాలుగా మారిద్ది అన్నాడు. నా కళ్ళ ముందు కొంతమంది కనపడుతున్నారు, దూరంగా కొంతమంది కూర్చున్నారు. ఏ గుండెల్లో ఏ బాధతో వచ్చారో, ఎవరు ఏ వేదనలో ఉన్నారో నాకు తెలియదు. ఒక్కటి నిజం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. షాలేం రాజు కాదు, ప్రభు మాట్లాడుతున్నాడు నీతో. ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ఆయన సన్నిధిని నిందారహితంగా నడుచుకో. నీకోసం దేవుడు ఉత్తమమైనవి దాచి ఉంచాడని గట్టిగా నమ్ము. ఖచ్చితంగా పొందుతావు. దేవుడు మనకి ఆ కృప దయచేయునుగాక. ప్రభు చిత్తమైతే మనం ఆయన సన్నిధిలో నడిచే నడతలో కొన్ని లోటుపాట్లు వచ్చినాయి, కొన్ని అపరాధాలు జరిగినాయి. కొంచెం ఆయన అభ్యంతరపడేటట్టు, అబ్రహాం గాని అభ్యంతరపడి దేవుడిని అభ్యంతరపరిచినట్టు మనం కొంచెం ఆయన అభ్యంతర పెట్టిన ఘట్టాలు ఉన్నాయి. అవన్నీ సరి చేసుకొని మనం పునః ప్రతిష్ఠ చేసుకొని తిరిగి మళ్ళా దేవుణ్ణి కలుసుకొని దేవుని సన్నిధిలో నిందారహితమైన నడక మొదలుపెట్టినట్లు ఒక 3 దినాలు ఉపవాసం ఉండాలనుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడో కాదు, ఎంత జోరున వర్షం పడినా పడని పర్వాలేదు. వచ్చే బుధవారం, గురువారం, శుక్రవారం హల్లెలూయా 3 రోజులు. ఏమంటారు? మొన్నటిదాకంటే ఎండలు కాబట్టి అడ్డం పడతారని ఉంచలా. ఇప్పుడు చల్లగా ఉంది, చలి పెడుతుంది. మంచిగా ఉండొచ్చు. మంచిగా మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడు? సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర. ఉదయం ఎన్ని గంటలకి? మామూలు ప్రేయర్ టైం. సాయంత్రం కూడా మీకు తెలుసు అన్నా. మరి సాయంత్రం తిరగనీరేమో అనే డౌట్ మీకు వస్తుందేమో. తిరగనీరు అనే డౌట్ వస్తే మీరే ఆటోలు మాట్లాడుకుని రండి. అంటే ఆటోలు దొరకవు కాబట్టి మీరు ఆటోలు మాట్లాడుకుని రండి. వచ్చే వాళ్ళందరూ మీ వెహికల్స్ ప్రిపేర్ చేసుకుని రండి. మాస్కులు, గ్లౌజులు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు అధికారులు అభ్యంతరపడరు. దూరాలు పాటించటం, ఆటోలో కూడా గుంపులు ఇరుక్కొని రాకుండా కొంచెం గ్యాప్ తీసుకొని కూర్చొని చక్కగా మీరు ఎట్లన్నా తిప్పలు పడి రండి. అయితే ఒక్కటి, ప్రొద్దున పూట 10 గంటలకల్లా ప్రేయర్ స్టార్ట్ అయింది. 12:30 క్లోజ్. 12:30 1 లోపు. అలాగే సాయంత్రం 6:30కే స్టార్ట్ చేద్దాం. పెందలకడ స్టార్ట్ చేద్దాం. పెందలకడ ముగిద్దాం. 8:30 లోపు ముగిద్దాం. దేవుడి చిత్తమై ఈ 2-3 రోజుల్లో దేవుడు ఏదన్నా కార్యం చేసి ఇంకా ఏమన్నా ఆంక్షలు కుదిస్తే ఇంకా దేవునికి స్తోత్రం, ఇంకొంచెం ఫ్రీ వస్తుంది. వెహికల్స్ కూడా తిరిగే అవకాశం ఉంటుంది. అది కూడా ప్రేయర్ చేయండి. రేపు వచ్చే బుధవారం, గురువారం, శుక్రవారం ఉదయం సాయంత్రం ఉపవాస ప్రార్థనలో ఎంతమంది హ్యాపీ? అందరూ సంతోషమేనా? కొంతమంది యథార్థవంతులు ఉంటారు. అంటే నేను తినాలి, ఈరోజు నేను తిని రాకూడదు కదా. అంటే తింటే పథ్యం ఏం లేదు, రా. కొంతమంది పెద్ద హృదయం, యథార్థవంతులు అన్నమాట. తిన్నానుగా అందుకని నేను రాలేండి. అట్లాంటి పథ్యాలు ఏం లేవు. నీకు ఏదన్నా బలహీనత ఉంటే తింటే తిన్నావు, అర్థం చేసుకుంటాడు ఆయన. ఇంకా ఆశీర్వదిస్తాడు. ఇంకా చెప్పాలంటే బిడ్డ పాపం తిని కూడా వచ్చింది ఉపవాసానికి. మరి నేను తిన్నాను కదా, ఎందుకులే అనుకోలేదు, తింటే తిన్నాను, ఆయన అర్థం చేసుకుంటాడని, నా ప్రేమను నమ్మి వచ్చిందని ఇంకా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ. ఇప్పుడు దేవుని యొద్ద మనం అన్నీ సరి చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం.
నేను ఎత్తుకున్న అంశంలో ఒక్క పాయింట్ నేను చెప్పాను. ప్రతి విషయంలోనూ దేవుని దగ్గర మనకు నిరీక్షణ ఉంది. నన్ను దాసునిగా ఉండనిస్తే చాలా అనుకున్నాడు తప్పిపోయిన కుమారుడు. నన్ను మా నాన్న దాసునిగా ఉండనిస్తే చాలా అనుకొని వచ్చి తన పాపములు ఒప్పుకొని తండ్రిని క్షమాపణ అడిగి, దాసునిగా ఉండని అయ్యా, పనివాడుగా ఉండని, నాకెవరు పని ఇవ్వలేదు, పందుల దొడ్డిలో పనికి కుదిరి అక్కడ కూడా నాకు ఆహారం దొరక్క, పందులు తినే ఆ పొట్టు కూడా దొరక్క ఆకలితో అలమటించి వచ్చానయ్యా, నీ కొడుగ్గా రాలేదు, నీ పనివాడిగా వచ్చాను, నాకు అంత పని కల్పించి అంత అన్నం పెట్టయ్యా అని అడుగుదాం అనుకొని బయలుదేరాడు. అల్లంత దూరాన కొడుకుని చూడగానే తండ్రి పరిగెత్తుకుని వచ్చి, పోయేటప్పుడు రాజకుమారులాగా పోయాడు, వచ్చేటప్పుడు భిక్షగాడి కంటే దరిద్రంగా వచ్చాడు. కానీ తన స్థితిని లక్ష్య పెట్టక తండ్రి వాణ్ణి గట్టిగా కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి నిమిషములో వాని స్థితిని మార్చి పడేశాడండి. వాడు అంటున్నాడు, పరలోకమునకును నీకును వ్యతిరేకంగా పాపం చేశాను, నిన్ను త్రోసివేసి వెళ్ళాను, తండ్రి నీ కుమారుడని అనిపించుకున్నటకు పనికిరాను, నీ దాసునిగా నన్ను ఉండనిమ్ము అంటే అవి ఏమి వింటల్లా. మనోడు ప్రాక్టీస్ చేసుకొని వచ్చి రిహార్సల్ వేసుకొని వచ్చి నేను ఏమి వింటల్లా. ఎవరక్కడ? చిత్తమ్మ యజమానుడా, వీని వస్త్రాలు మార్చండి అన్నాడు, వాని ముఖాన్ని శుభ్రం చేయండి అన్నాడు, వాని కాళ్ళకు చెప్పులు తొడగండి అన్నాడు. అంతేకాదు, వాని చేతికి ఉంగరం పెట్టాడండి. ఉంగరం అధికార ముద్ర. తప్పు దిద్దుకొని తిరిగి వచ్చిన కుమారుడికి అంత కృప దొరికిద్ది అనుకోలా. ఊహించాడా కొడుకు అట్లా? ఓ ఆస్తి అంతా తీసుకొని పోయావు దరిద్రుడా, మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చావు, అడక్క తినే వేషం వేసుకొని వచ్చావు, వచ్చేసుకపో, ఎక్కడో చేసుకపో అనన్నా అంటాళ్లే అనుకొని వచ్చాడు. పూర్తిగా తాను ఊహించింది జరిగింది అక్కడ. ఒక నిమిషంలోనే మొత్తం పరిస్థితి అంతా మార్చిపడేసి, నువ్వు దాసుడు వింటరా, నా బిడ్డవి నువ్వు, నా బిడ్డవి నాయన నువ్వు, నా కుమారుడివి, నా కుమార్తెవి అంటాడు నిన్ను దేవుడు. అంత కృప దొరికిద్దని నువ్వు ఊహించవు, అది కూడా నీకు దాచిపెట్టాడు కృప. కనుక మనం ఆయన వైపు తిరుగుదాం, దిద్దుకుందాం, సరి చేసుకుందాం. ఆయన క్షమించడని ఎవడు చెప్పాడు నీకు? కృప చూపడని ఎవడు చెప్పాడు నీకు? నిన్ను శుద్ధి చేయడాన్ని ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు చెప్పనా నేను? నువ్వు దిగంబరువని ఎవడు చెప్పాడో వాడే చెప్పాడు. దేవుని దగ్గర నీకు కృప దొరుకును, క్షమాపణ దొరుకును, నువ్వు ఊహించనంత దొరుకును, నువ్వు ఊహించనంత దొరుకును. మనం తీర్మానం చేద్దాం, ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళదాం. ఇంకా నిన్ను సొండగను గొండగను ప్రభువా, ఆలస్యాలను బట్టి తొందరపడను, పొరపాటుగా అనుకోను, నీ సన్నిధిలో నిందారహితముగా బ్రతకడానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను. ఈ నా సకల విషయాలు నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నీ చిత్తం. నేనేదో రూపాయి ఊహిస్తాను, నా కోసం నువ్వు 1,00,00,000 రూపాయలు చేయాలని అనుకుంటావు. నా తెలివంత రూపాయే, కానీ నీవు నా కొరకు 1,00,00,000ని దాచావు. నాకు అర్థమైంది ఈవేళ. నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు తండ్రి. నా గొప్ప నిరీక్షణ ఇచ్చావు ఈవేళ, నా గొప్ప నిరీక్షణ ఇచ్చావు ఈవేళ. క్షమాపణ విషయంలో కూడా చివరిలో నాతో మాట్లాడావు. నన్ను క్షమించే దేవుడవై ఉన్నావు, సరిదిద్దుకుంటాను. నా కోసం నువ్వు ఏర్పరిచిన ఉపవాసాల్లో తప్పక ఏకీభవించడానికి సిద్ధపడుతున్నాను. అనుగ్రహించు, నన్ను ఆశీర్వదించు. నీ సన్నిధిలో నిందారహితముగా నడుచుకున్నట్లు నన్ను దీవించు. కృపతో జ్ఞాపకం చేసుకోనైనా నన్ను అలా సిద్ధపరచు, నా బిడ్డలను అలా సిద్ధపరచు. ఆఖరికి ఎవరినన్నా మేము నష్టపోతే వారిని సైతం మాకు తిరిగి చూపిస్తానని ధైర్యపరిచాం. నీకు వందనాలు, వందనాలు. మా బిడ్డలందరినీ అలాగున ధైర్యపరచు. పరిశుద్ధాత్మతో మేము తిరిగి నింపబడినట్లు, నూతనముగా తైలముతో, క్రొత్త తైలముతో మేము ప్రోక్షింపబడినట్లు మమ్మల్ని అభిషేకించు, సిద్ధపరచు.
ఈవేళ మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మా దోషములు, నేటి వరకు మా అతిక్రమములు, నోటి మాటలు, క్రియలు, చూపులు, తలంపులు యావత్తులో ఉన్న పాపములను క్షమించి నీ రక్తముతో కడిగి శుద్ధి నూతన పరచమని నీవు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు మనస్ఫూర్తిగా చెల్లిస్తూ సరి చేసుకుంటున్నాం, చక్క చేసుకుంటున్నాం. కనికరించు. యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ 3 రోజుల ఉపవాస కూటాలకి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా సేవ చేస్తున్న దైవజనులకు కూడా ఇదే ఆహ్వానం. ఖచ్చితంగా సన్నిధితో అనుబంధం కలిగి ఉన్నవారు, నా ఆత్మీయ బిడ్డలు, అలాగే సన్నిధిని ప్రేమించి పరిచర్యను ప్రేమించి ఇందులో జాయిన్ అయినటువంటి సోదరి సోదరులు సైతం, సేవకులు అందరూ ఖచ్చితంగా ఈ 3 దినాలు ఈ ప్రార్థనల్లో ఏకీభవించడానికి ప్రయత్నం చేయండి. అందరి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని సేవకుల కొరకు, సేవకురాండ్ర కొరకు, వారి కుటుంబాల కొరకు, సంఘము కొరకు, పరిచారకుల కొరకు, పరిచారకుల కుటుంబాల కొరకు, స్థానిక సంఘం కొరకు, బయట ఏర్పడుతున్న సంఘాలు కొరకు, దైవజనుల సిద్ధపాటు కొరకు, అన్నిటి కొరకు ఏర్పాటు చేయబడుతుంది కనుక మరి సన్నిధికి చెందినవాడని నేను అనుకున్న ప్రతి దైవజనుడు రావాలి. ఎగ్గొట్టడానికి ట్రై చేయొద్దు, సాగులు చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రతి దైవజనుడికి చెప్పండి, మిగిలిన సేవకులు అందరికీ చెప్పండి, మన వాళ్ళందరికీ. ఇంకా ఇతరులు ఎవరన్నా వచ్చి ఏకీభవించినా ఇబ్బంది ఏం లేదు, అందరికీ ఆహ్వానం. పగలు కూటమి, నైట్ కూటమి 3 రోజులు జరుగుతాయి. ఖచ్చితంగా కలవడానికి ప్రయత్నం చేయండి. 3వ రోజు పగటితోనా నైట్తోనా అనేది చెప్తాను నేను. మన రన్నింగ్లోకి వచ్చినాక అప్పటి అనుకూలతను బట్టి తెలియజేస్తాను. పాసిబిలిటీ ఉంటే 3వ రోజు నైట్తో, లేదంటే మధ్యాహ్నం వేళ. అవకాశం ఉంటే ఆ ఉపవాసాన్ని విరమించడానికి మధ్యాహ్నం వేళ భోంచేసే ఛాన్స్ మనకి ఉంటే మధ్యాహ్నంతో ముగించుకోవచ్చు. లేదు, దొరకలేదు అనుకో నైట్ కూడా చేద్దాం, ఇంటికాడే ముగిద్దాం. ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంటేనేమో మధ్యాహ్నానికి ముగించి తీసుకుందాం. ఇక లేదు, ఇక్కడ తినే అవకాశం లేదంటే గృహాల దగ్గరికి వెళ్ళి ముగించినట్లు నైట్ కూటం కూడా జరుపుకొని ఆ తర్వాత ముగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. లేదంటే మధ్యాహ్న కూటంతో ముగిద్దాం. చూస్తాను నేను, అనుకూలతను బట్టి చెప్తాను నేను. మొత్తానికి 3 days మాత్రం ప్రేయర్స్ జరుగుతాయి. అందరూ ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆశీర్వాద ప్రార్థన అయిపోయిందా? కొంతమంది చేశానంటున్నారు, కొంతమంది చేయలేదంటున్నారు. చేసినా కదా? చేయలేదంటున్నారు కొంతమంది. చేసినట్టు నాకు గుర్తుంది. దేవునికి మహిమ. ఏం పోయింది ఇప్పుడు? పాపమేం కాదుగా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, నిరీక్షణ, విశ్వాసం సమకూడింద మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకే చేయి, ప్రవేశు రక్తమునకు చేయి, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. అన్ని వైపులా దారులు ఉన్నాయి, అన్ని దారుల్లో గుండా బయటికి వెళ్ళండి. అందరూ కలిసి గుంపుగా ఒకే త్రోవలో వెళ్ళొద్దు. పరిచారకులను ఇబ్బంది పెట్టొద్దు. పరిచారకులు సైతం ఖచ్చితంగా మీరు ఈ 3 రోజుల్ని మిస్ కావద్దు. పరిచారకులు అందరూ, వారి లీడర్సు అందరూ చెప్పుకోండి, 3 days ఫాస్టింగ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. తప్పకుండా కలవండి. అందరినీ కలుసుకోవాలి, అందరితో మాట్లాడాలి.
సిలువదారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా సిలువదారి అదిరా నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా ఇది నీ త్యాగ సంకేతమా. త్వరగా వెళ్ళాల్సిన వాళ్ళు త్వరగా వెళ్ళండి. సెకండ్ ఆరాధన కోసం ఉన్నోళ్ళు ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. అందరికీ వందనాలు. మళ్ళీ రెండో ఆరాధన సిద్ధపడి రావాలి కనుక సెలవు. ప్రైజ్ ది లార్డ్.